లార్డ్. ద్వైతం అంటే వేరు, అద్వైతం అంటే దేవుడే అన్నమాట, భగవంతుడే అని అర్థం. అద్వైత. సో అద్వైత ఆచార్య అని. ఆచార్య అంటే ఆయన ఆచరించి చూపిస్తున్నాడు కాబట్టి ఆచార్య అంటారు. సో మనకి పంచతత్వ మంత్రంలో జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. సో అద్వైత అని వచ్చింది కదా, శ్రీ అద్వైత అంటే అద్వైత ఆచార్య అని అర్థం అనమాట. ఆయన యొక్క పుట్టినరోజు. సో బయట వాళ్ళకి మన ఇంకొకటి సూర్యుడు యొక్క పుట్టినరోజు కూడా అంటారు, రథ సప్తమి అంటారు. సూర్యుడు వాహనంగా యొక్క సూర్యప్రభ అంటారు. సూర్యుడు వాహనం మీద భగవంతుని ఊరేగిస్తారు. ఆ విధంగా సూర్యుడు పుట్టినరోజు ఈరోజు, అద్వైతాచార్య పుట్టినరోజు. అట్లా శ్రీల భక్తి వికాస స్వామి మహారాజ్ యొక్క ఇస్కాన్లో గురువు అనమాట. ఆయన యొక్క పుట్టినరోజు కూడా ఈరోజు సెలబ్రేషన్ జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు మనకి ఎంతో శుభదినము. సో జనవరి 14 వచ్చిన తర్వాత ఈ యొక్క సంక్రాంతి తర్వాత ఇది రథ సప్తమి కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద.
కనెక్టెడ్ చూస్తుంది. చెప్పిందా కనెక్టెడ్ గట్టి ప్రెస్ వచ్చిందా? నాకు అక్కడ ఛార్జింగ్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరయే. అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్లయే. సో మనం చైతన్య చరితామృతం చూస్తున్నాము. ఈరోజు అద్వైతాచార్య ఆవిర్భావ తిథి సందర్భంగా చైతన్య చరితామృత ఆదిలీల 6వ అధ్యాయం పేరు శ్రీ అద్వైతాచార్యుల మహిమ. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు పంచతత్వలో ఒకరు అద్వైతాచార్య చైతన్య నిత్యానంద అద్వైత అని చెప్పుకున్నాము. మరి ఆయన గురించి ఆయన చేసినటువంటిది ఏంటి, ఆయన ఎవరు అనేది మీకు స్పష్టంగా తెలుసుకోవటం కోసం ఈ యొక్క చైతన్య చరితామృత అనేటువంటి గ్రంథం నుంచి మనం చదువుతాము. చైతన్య చరితామృత గ్రంథాన్ని ఎవరు రచించారు?
కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన శ్రీవాస్ ఠాకూర్ అంటే బెంగాల్లో ఉండేవాళ్ళు. నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల ఆయన బృందావనం వెళ్ళారు. సో బృందావనంలో నిత్యానంద ప్రభు ఆర్డర్ మేరకు ఈ యొక్క చైతన్య చరితామృత రాస్తారన్నమాట. అంటే వేరే అందరూ కూడా భక్తులు అడుగుతారు. ముఖ్యంగా బృందావనం వెళ్ళటానికి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి నిత్యానంద ప్రభు కారణం అన్నమాట. సో బృందావనం వెళ్ళి ఆయన రూప సనాతన గోస్వాములతో ఉండి తర్వాత చైతన్య మహాప్రభు లీలన్నీ కూడా ప్రకటన కావాలని అందరూ కూడా వైష్ణవులు విన్నవించినప్పుడు ఆయన ఇవన్నీ కూడా రాస్తారు. సో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు గురించి రాసిన తర్వాత సో ఇక్కడ అద్వైత ఆచార్యుల గురించి చెప్తున్నారు అనమాట. అద్వైత ఆచార్యులని యొక్క 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. 2 శ్లోకాలు అంటే మొత్తం చాప్టర్ అంతా ఉంటుంది, కానీ 2 శ్లోకాల్లో విస్తారంగా ఆయన స్వరూపం ఏంటి, ఏం చేశారు అని. సో ఎవరు ఆయన చైతన్య అద్వైతాచార్య ఎవరు తెలుసు అందరికీ? మహావిష్ణువు మరియు సదాశివుడు యొక్క అవతారాలు అన్నమాట. ఓకే. సో మరి ఆయన ఈ యొక్క లీలలో ఏం చేశారో చూద్దాం. అద్వైత ఆచార్యుని తత్వము 2 శ్లోకాల్లో వర్ణించబడింది. ప్రకృతి ఉపాదాన కారణము, నిమిత్త కారణం అనే 2 రూపాలను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్, నిమిత్త కారణం అంటే ఎఫిషియంట్ కాజ్. నిమిత్త కారణం కలాపాలు మహావిష్ణువుచే వర్ణించబడతాయి. ఉపాదాన కారణ కలాపాలు అద్వైతుడనే మరొక మహావిష్ణువుచే చేయబడతాయి. జగత్తుకు అధిపతి అయినట్టి ఆ అద్వైతుడే శ్రీ చైతన్యులతో సాంగత్యము పొందటానికి అద్వైతాచార్యుని రూపంలో అవతరించారు. అతడు చైతన్య మృత్యుడని సేవకుడని చెప్పబడినప్పుడు అది అతని మహిమను వృద్ధి చేస్తుంది. ఎందుకనగా మనిషి ఇటువంటి సేవాభావంతో పుష్టిని పొందనిదే దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తి రసమును అర్థం చేసుకొనలేరు. వందే తం శ్రీమద్ అద్వైతాచార్యమద్భుత చేష్టితం యస్య ప్రసాదజ్ఞోపి తత్స్వరూపం నిరూపయేత్. ఎవని కలాపాలు సమస్తము అద్భుతమై ఉంటాయో అట్టి అద్వైతాచార్యునికి నా వందనములు. అల్పుడైన ఆయన కరుణచే ఆయన స్వరూపాన్ని వర్ణించగలుగుతాడు. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త. శ్రీ చైతన్య మహాప్రభు జయము, శ్రీ నిత్యానంద ప్రభు జయము, శ్రీ అద్వైతాచార్యునికి జయము. శ్రీ చైతన్య మహాప్రభుడు వారి భక్త బృందానికి జయము. పంచశ్లోకే కహిలా శ్రీ నిత్యానంద తత్వ శ్లోకద్వయే కహి అద్వైతాచార్యేర మహిమా మహత్వ. శ్రీ నిత్యానందుల తత్వను నేను 5 శ్లోకాల్లో వివరించాను. ఇప్పుడు రాబోయే 2 శ్లోకాల్లో శ్రీ అద్వైతాచార్యుని మహిమను వివరిస్తానని ఎవరు చెప్తున్నారు? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నాను. అంటే ఆయన ఏం చెప్పబోతున్నాను ఇక్కడ చెప్తున్నాను. మహావిష్ణుర్ జగత్కర్త మాయయాయ సృజత్యద తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వర. మాయా కలాపాల ద్వారా జగత్తును సృష్టించడమే ముఖ్య కార్యమైనటువంటి మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీ అద్వైతాచార్య. అద్వైత్యం హరినాద్వైతాచార్యం భక్తి సంశనాత్ భక్తావతారమీశం తం అద్వైతాచార్యమాశ్రయే. ఆయన దేవదేవుడకు హరికి అభిన్నుడు కనుక అద్వైతుడని పిలువబడ్డాడు. భక్తి యోగాన్ని ప్రజ్వలింపజేసే కారణంన ఆచార్యుడని పిలువబడ్డాడు. భగవంతుడు భక్తావతారుడు అయిన ఆయనను నేను ఆశ్రయిస్తున్నాను. అద్వైత ఆచార్య గోసాయి సాక్షాదీశ్వర వ్యాహార మహిమా నహే జీవేర గోచర. నిజానికి శ్రీ అద్వైతాచార్యుడు సాక్షాత్తుగా భగవంతుడే. ఆయన మహిమ సామాన్య జీవులకు అంతుపట్టదు.
महाविष्णु सृष्टिकरेण जगदाधिकार्य तारा अवतार साक्षात् अद्वैताचार्य। మహావిష్ణు జగత్ సృష్టికి సంబంధించిన సమస్త కార్యాలు చేస్తారు. అతని సాక్షాత్ అవతారమే శ్రీ అద్వైతాచార్య. ఏ పురుష సృష్టి స్థితి కరేణ మాయయా అనంత బ్రహ్మాండ సృష్టి కరేణ లీలయా. ఆ పురుషుడే తన మాయ ద్వారా సృష్టి పోషణం కావిస్తాడు. లీలగా అతడు అసంఖ్యాకమైన బ్రహ్మాండాలను సృష్టిస్తాడు. ఇచ్ఛాయ అనంతమూర్తి కరేణ ప్రకాశ ఏకమూర్తే కరేణ బ్రహ్మాండే ప్రవేశ. ఇచ్ఛానుసారము అతడు అనంత రూపంలో ప్రకటమై ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడు. సేయి పురుషేర అంశ అద్వైత నహి కిచుభేద శరీర విశేషతార నహిక విచ్ఛేద. శ్రీ అద్వైతాచార్యుడు ఆ పురుషుని అంశ కనుక అతనికి అభిన్నుడు. నిజానికి అద్వైతాచార్యుడు ఆ పురుషుని వేరొక రూపమే గాని భిన్నం కాదు. సహాయకరేణ తారాలయ్య ప్రాధాన కోటి బ్రహ్మాండ కరేణ ఇచ్చాయ నిర్మాణ. పురుషుని లీలలో ఆయన సహాయం చేస్తారు. ఆ పురుషుని మాయతో సంకల్పముచే ఆయన అసంఖ్యాతమైన బ్రహ్మాండాలను సృష్టిస్తాడు. జగన్మంగళ అద్వైత మంగళ గుణధామ మంగళ చరిత్ర సదా మంగళయార నామ. సకల మంగళ గుణధాముడైనందున శ్రీ అద్వైతాచార్యుడు జగత్తుకు పరమ మంగళమైన వాడు. ఆయన చరిత్రము కర్మలు నామము సర్వదా మంగళకరము. భాష్యము శిల ప్రభుపాదికి జయ. మహావిష్ణు అవతారమైన శ్రీ అద్వైతాచార్యుడు అద్వైత ప్రభు ఆచార్యుడు. ఆయన సమస్త కార్యాలు విష్ణు యొక్క సమస్త ఇతర కర్మలు మంగళమయము. విష్ణు లీలల్లో సమస్త మంగళమును వీక్షించేవాడు కూడా అదే సమయంలో మంగళమయుడు అవుతాడు. విష్ణు భగవానుడు మంగళ నిధానం కనుక విష్ణు భక్తి ఎడ ఆకర్షితుడైన వాడు మానవాళికి మహత్సేవను చేకూర్చగలుగుతాడు. విశుద్ధ భక్తియే జీవుల నిత్య కార్యమని, బద్ధ జీవుని నుండి అదే జీవుని అసలైన మోక్షమని ఎరుగనట్టి ఈ భౌతిక జగపు అధమ వ్యక్తులు తమ అల్పజ్ఞత కారణంగా భక్తియోగ రహితులవుతురు. అద్వైత ప్రభు ఉపదేశాలలో కామ్యకర్మలు లేదా నిరాకార మోక్షం అనే ప్రశ్నయే ఉండదు. అయినా అద్వైత ప్రభు విష్ణువుకు అభిన్నులని ఎరగజాలనట్టి మాయామోహితులు నిరాకార భావంలో ఆయన్ను అనుకరించాలని అనుకుంటారు. వారిని దండించడానికి ఆ ప్రభువు చేసే యత్నం కూడా మంగళమేమే. విష్ణువు అతని కలాపాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్త మంగళాన్ని చేకూరుస్తాయి. అంటే విష్ణువుచే అనుగ్రహింపబడము విష్ణువుచే శిక్షించబడము రెండూ సమానమే. ఎందుకనగా విష్ణు కలాపాలు సర్వదా పూర్ణమై ఉంటాయి. కొందరి అభిప్రాయం అనుసరించి మంగళ అనేది అద్వైత ప్రభు వేరొక నామము. కారణ అవతారంగా లేదా ఒక ప్రత్యేకమైన సందర్భానికి విష్ణు అవతారంగా ఆయన సమకూర్చే ప్రతినిధి లేదా ప్రకృతి ఉపాదానము అయి ఉన్నాడు. అయినా ఆయనను ఎన్నడూ భౌతికమని భావించకూడదు. ఆయన సమస్త కార్యాలు ఆధ్యాత్మికమైనవి. ఆయన గురించి వినినవాడు, ఆయనను కీర్తించిన వాడు తాను కూడా కీర్తనీయుడవుతాడు. ఎందుకనగా అటువంటి కార్యాలు సమస్త అమంగళాల నుండి విలువడినట్లు. విష్ణు రూపంలో ఎటువంటి భౌతిక కల్మషాన్ని లేదా నిరాకార భావనను ఎవరూ ఆపాదించకూడదు. ప్రతి ఒక్కరూ విష్ణు భగవాన్ నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి యత్నించాలి. అటువంటి జ్ఞానం ద్వారానే మనిషి పరమసిద్ధిని పొందగలుగుతాడు. సో ఇక్కడ ప్రభుపాద వారు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటి? సో ఈ అద్వైత ప్రభు ఎవరైతున్నారో అద్వైతాచార్య, ఆయన సాక్షాత్తు విష్ణువు అని చెప్తున్నారు. సో ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా అన్ని కూడా మంగళము. ఆయనకు ఒక నామం మంగళమయుడు అని కూడా ఉంది, మంగళం అని కూడా ఉంటుంది.
సో ఎందుకు అంటే ఆయన సాక్షాత్ భగవంతుడు కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ఆయన మనకి అనుగ్రహించబడినా సరే, అనుగ్రహం దొరికినా లేదా శిక్ష దొరికినా కూడా అది మంగళకరమైంది అని చెప్తున్నాను. సో ఉదాహరణకి కృష్ణుడు నలకు వేర మణిగ్రీవులని నారదుని శపించినప్పుడు వాళ్ళు సాధువు యొక్క శిక్షించడం కూడా ఎక్కడికి దారి తీసింది, వాళ్ళు భగవంతుడు దర్శించే విధంగా వాళ్ళకి కృప కలుగుతుంది అన్నమాట. సో కాబట్టి వైష్ణవుల ద్వారా లేదా భగవంతుడి ద్వారా శిక్షించబడినా సరే మంచిదే. ఏ విధంగా అయితే మనం యుద్ధంలో విజయం కానీ వీరమరణం కానీ కోరుకుంటారో ఆ విధంగా భగవంతుడితోటి టచ్లోకి వచ్చినట్లయితే ఏదైనా ఒకటే అని అంటారు అన్నమాట. అంటే అనుకూలంగా చేయాలి భక్తి అనేది, కానీ ఫైనల్గా రెండు ఒకటే అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా. సో ఎవరైతే అద్వైతాచార్యని ఈ విధంగా అర్థం చేసుకుంటారో, ఆయన యొక్క లీలను అర్థం చేసుకుంటారో వాళ్ళు కూడా మంగళప్రదులు అవుతారు. వాళ్ళు ఈ లోకానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు మనం చెప్తున్నారు. ఈ లోకానికి ఎంతైనా సేవ చేయగలుగుతారు. మరి ఏంటి ఈ లోకానికి సేవ చేయటం అంటే, ఎవరైతే అజ్ఞానవశాత్తు విశుద్ధ భక్తియే జీవుల నిత్య కార్యమని, అంటే మనం భగవంతుడి యొక్క సేవకులం అని మర్చిపోయి ఉంటాం కదా, సో దానిని గుర్తు చేసేవాడు మనం. విశుద్ధ భక్తియే జీవుల నిత్య కార్యమని, బద్ధ జీవనం నుండి కార్యమని, అంటే బద్ధ జీవనం నుండి అడిగే జీవుని అసలైన మోక్షమని ఎరిగినటువంటి భౌతిక జగపు అధమ వ్యక్తులు తమ అల్పజ్ఞత కారణంగా భక్తి యోగ రహితులు అవుతున్నారు. సో కాబట్టి ఎవరైతే భక్తి లేకుండా ఉంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈయనేం చేశారు, భక్తుని ప్రదానం చేశారు. ఆయనకి అష్టకం వస్తుందన్నమాట. అద్వైతాచార్య గురించి రాసినటువంటి అద్వైతాష్టకం 8 ప్రేయర్స్ ఉన్నాయన్నమాట. అందులో ఆయన కార్యాలను కూడా చెప్పండి. ఓంకార గర్జనాది అహోరాత్ర సద్గుణం ఆ కృష్ణ రాధికనాద ప్రార్థనాది భావనం ధూపదీపకస్తూరి చంద్రనాదిలేపనం సీతనాద అద్వైత చరణారవిందభాజనం. Roaring like lion and thundering like a monsoon cloud, he prays day and night, O Krishna, O Lord of Radhika. He smears the Saligrama Sila with a paste of sandalwood and musk and offers arati with incense and lamp. I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sitale. So, ఆయన ఏం చేస్తారట, ఓంకారాది గర్జనాది అహోరాత్ర సద్గుణం, ఆయన రాత్రి పగలు కృష్ణుని ప్రే చేస్తున్నట. హీ ప్రేస్ డే అండ్ నైట్ ఏమని, ఓ కృష్ణ, ఓ లార్డ్ ఆఫ్ రాధిక అని ప్రార్థన చేస్తూ. ఎందుకు, ఆయన ఈ యొక్క భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా నవద్వీపంలో అక్కడ స్కాలర్స్ అంతా పండితులు అని అయి ఉన్నారు, కానీ ఎవరు కూడా భక్తులు కావట్లేదు అనమాట. సో తర్కము అన్నీ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా భగవంతుడికి శరణాగతి కావట్లేదు అనమాట. అనేకమైనటువంటి అమంగళకరమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. సో పేరుకేమో చూడటానికి స్కాలర్స్ పండితులు, కానీ ఒకరు కూడా కృష్ణుడు భగవంతుడిని కూడా గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా తత్వానికి ప్రాముఖ్యత ఇస్తూ కూడా సో ఆ విధంగా వాళ్ళు మాయలో ఉన్నారు అని చెప్పి, అలాంటి వ్యక్తులనే కాదు రకరకాల నాస్తికులు వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలంటే నా వల్ల కావట్లేదు స్వామి, స్వయంగా నీవు అవతరిస్తేనే ఇది సాధ్యము అనేసి ఏం చేస్తాడు ఆయన. సో ఆయన సాలిగ్రామ శిలకి గంగా జలం తీసుకొని తులసితోటి రోజు ప్రార్థన చేసేవాడు. సో రోరింగ్ లైక్ ఏ లయన్ అండ్ థండరింగ్ లైక్ ఏ మాన్సూన్. సో కాబట్టి పిడుగులు అదేవిధంగా సింహ గర్జనతోటి ఆయన ప్రార్థన చేసేవాడు, అంటే అంత నిష్ఠగా చేశాడని. రెండోది, గంగవారి మనోహారి తులస్యాది మంజరి కృష్ణ జ్ఞాన సదా జ్ఞాన ప్రేమ వారి జాహరి. మీ అందరికి వాట్సాప్లో గ్రూప్లో నేను షేర్ చేశాను, ఎవరైతే వాట్సాప్లో. కృష్ణ జ్ఞాన సదా జ్ఞాన ప్రేమ వారి జాంజరి కృపాబ్ధి కరుణనాద భవిష్యతి
ప్రార్థనం సీతనాద అద్వైత చరణారవిందభాజనం. He worships the Saligrama Sila with water of the Ganges mixed with tulsi, manjaris and leaves. Tears of love incessantly flow from his eyes as he meditates upon Krishna and sings his glories. He prays to the Supreme Lord, who is an ocean of mercy, to descend to this world. I meditate on the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sita Devi. Advaita Acharya యొక్క వైఫ్ పేరేంటి? సీతాదేవి. కాబట్టి లార్డ్ ఆఫ్ సీతాదేవి. ఇట్లా ఏం చేస్తుండేవాడు ఆయన. సో నవద్వీపంలో వీళ్ళందరినీ ఉద్ధరించాలంటే ఈ యొక్క నాస్తికుల్ని, ఈ తత్వవేత్తల్ని, రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా భక్తిని స్వీకరించట్లేదు. ధ్యాన మార్గం స్వీకరిస్తున్నారు, శుద్ధ భక్తిని స్వీకరించట్లేదు, మాయలో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి సో వాళ్ళందరినీ నిరాకారవాదులు, మాయావాదులు వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలంటే సో నా వల్ల కావట్లేదు స్వామి, మీరే వచ్చి స్వయంగా భక్తిని ప్రచారం చేయమని ఆయన చైతన్య మహాప్రభు యొక్క అని రమ్మని ప్రార్థన చేస్తాను. సో కాబట్టి ఈ విధంగా మహావిష్ణువు పిలవటం వల్లనే, అద్వైతాచార్య పిలవటం వల్లనే చైతన్య మహాప్రభు వస్తాడు. ముందు మనకు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతున్నామంటే ఆయన సృష్టి, ఆయన యొక్క కార్యం ఏంటో తెలుసుకుంటూ, ఆయన ఎవరో తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. కోటి అంశ కోటి శక్తి కోటి అవతార ఏకలయ సుజే పురుష సకల సంసార. కోట్ల కొలది అంశాలతో, శక్తులతో, అవతారాలతో మహావిష్ణువు సకల జగత్తును సృష్టిస్తాడు. మహావిష్ణువు ఏం చేస్తాడట? కోట్ల కొలది అంశాలతో, ఆయన యొక్క శక్తులతో, అదేవిధంగా కోట్ల కొలది అవతారాలతో మహావిష్ణువు సకల జగత్తును సృష్టిస్తాడు. సో మహావిష్ణువు నుంచి కోట్ల కొలది ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు కోట్ల కొలది బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. ఆ ప్రతి బ్రహ్మాండంలోకి ఆయనే గర్భోదక సాయి విష్ణువుగా అవతరిస్తాడు. మళ్ళీ ఇంకా క్షీరోదక సాయి విష్ణువు కూడా అవతరిస్తాడు. కాబట్టి కోట్ల కొలది అంశాలతో, అంటే తన అంశతోటి, ఆయన శక్తులతోటి, అవతారాలతో మహావిష్ణువు సకల జగత్తును సృష్టిస్తాడు. మాయాయే చే దుయి అంశ నిమిత్త ఉపదాన మాయా నిమిత్త హేతు ఉపదాన ప్రధాన పురుష ఈశ్వర ఐచే విమూర్తి హయ్య విశ్వశుద్ధి కరే నిమిత్త ఉపదాన హరయ. మాయా నిమిత్తమనే హేతువు, ప్రధానమనే ఉపదానము అయినందున దానిలో నిమిత్త కారణము, ఉపాదాన కారణం అనే రెండు అంశాలు ఉన్నట్లుగా భగవంతులకు విష్ణువు నిమిత్త ఉపాదాన కారణములతో జగత్తును సృష్టించడానికి రెండు రూపాలను స్వీకరిస్తాడు. నిమిత్త కారణము, ఉపాదాన కారణం. ఇంగ్లీష్లో ఏమంటారు వాటిని? ఇందా చెప్పాను ఫస్ట్. మెటీరియల్ క్రియేషన్, మెటీరియల్ కాజ్ అండ్ ఎఫిషియంట్ కాజ్. సైన్స్ స్టూడెంట్స్ బాగా చెప్తుంటుంది, ఫిజిక్స్ వాళ్ళు. సో మెటీరియల్ కాజ్, రెండోది ఎఫిషియంట్ కాజ్. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఇది విన్నారా? నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సవ్యసాచి అంటే ఎవరు? అర్జునుడు ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? జస్ట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్. నా తరఫున మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ కాండి. నిమిత్తం భవ సవ్యసాచి. సో కాబట్టి అక్కడ యుద్ధం చేసిందంతా కూడా కృష్ణుడే. కానీ ఎవరి మాధ్యం ద్వారా చేశారు? అర్జున్ ద్వారా. జస్ట్ అర్జునుడు ఒక చెక్కలాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా. ప్రభుపాదులు ఇన్ని పుస్తకాలు రాశారు. తర్వాత అన్నారు ప్రభుపాదులు నేను రాయలేదు అన్నారు. ఎవరు రాసినట్లు? కృష్ణుడు చెప్తుంటే నేను రాసింది. జస్ట్ నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను పెన్ లాంటి వాడిని. ఆయన చెప్తా ఉంటే నేను రాశాను. నేను జస్ట్ తోడుబొమ్మ లాంటివి, తోడుబొమ్మని ఆడిస్తుంటారు కనుక. సో అట్లా జస్ట్ వాళ్ళ చేతిలో ఇన్స్ట్రుమెంట్ లాగా నిమిత్తం అంటారు కదా. సో ఒకటి నిమిత్త కారణం, రెండోది ఉపాదాన కారణం. ఉపాదానం అంటే ఏమంటారు? నిమిత్త అంటే తెలుగులో ఏమన్నాము, ఇంగ్లీష్లో మెటీరియల్ కాజ్ అన్న. అంటే ఈ మెటీరియల్ జగత్తంతా ఎవరి ద్వారా అయింది? కాబట్టి అద్వైతాచార్య ద్వారా అయింది. ఉపాదాన కారణం ఆయన. కానీ నిమిత్త కారణం ఎవరు? మహావిష్ణువు. నిమిత్త కారణంలో
మహావిష్ణువు సంకల్పంతో ఆయన ప్రకృతి మీద దృష్టి సారించినప్పుడు జీవులన్నీ కూడా ఆ యొక్క ప్రకృతిలోకి వదలబడతాయి. సో అప్పుడు మరి ఎంత మేనిఫెస్ట్ కావాలి కదా, దానికి కూడా కారణం ఉంటుంది. అదే మెటీరియల్ కాజ్ అంటే ఉపాదాన కారణం. సో కాబట్టి నిమిత్త ఎఫిషియెంట్ కాజ్ అనేది ప్రైమరీ కాజ్ అని చెప్పొచ్చు. తర్వాత ఉపాదాన అంటే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్. సో నిమిత్త కారణము, ఉపాదాన కారణం. సో నిమిత్తం ఓకే, మనం ఇక్కడ చూద్దాం. అది చాలా వివరణ చాలా ఎక్కువ ఉంది. మనం అంత ఫిలాసఫీలో మనం డైజెషన్ చేసుకోలేము. జస్ట్ హెడ్లైన్స్ అంటే ట్రాన్స్లేషన్ మాత్రం చదివాము. ఈ పేజెస్ 4-7 పేజెస్ చదవలేము మనం. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. आपने पुरुषा विश्वेर निमित्त कारण अद्वैत रूपे उपादान हय नारायण. స్వయంగా విష్ణువే భౌతిక జగత్తు నిమిత్త కారణం. శ్రీ అద్వైతుని రూపంలో ఆ నారాయణుడు ఉపాదాన కారణం. నిమిత్తాంశే కలే దేహో మాయాతే ఈక్షణ ఉపాదాన అద్వైత కరేణ బ్రహ్మాండ సృజన. నిమిత్తాంశతో విష్ణువు మాయపై వీక్షణము సాధిస్తాడు. ఉపాదాన కారణంగా శ్రీ అద్వైతుడు జగత్ రచనము కావిస్తాడు. జగత్తంతా కూడా రచన కావించింది ఆయన ఉపాదాన కారణంగా అద్వైతాచార్య అని చెప్తున్నాడు. యద్యపి సాంఖ్యమానే ప్రధాన కారణ జడ హైతే కమునహే జగత్ సృజన. ఘటక పదార్థములే కారణమని సాంఖ్యతత్వము అంగీకరించినప్పటికీ జగత్తు ఏనాడును జడ పదార్థం నుండి ఉత్పన్నం కాదు. నిజ సృష్టి శక్తి ప్రభు సంసారే ప్రధానే ఈశ్వరేర శక్తి తదేహయాత నిర్మాణి. ఘటక ద్రవ్యములతో భగవంతుడు తన సృష్టి శక్తిని నింపుతాడు. ఘటక ద్రవ్యములలో భగవంతుడు తన సృష్టి శక్తిని నింపుతాడు. అప్పుడు భగవత్ శక్తితే సృష్టి కార్యం జరుగుతుంది. అద్వైత రూపే కరే శక్తి సంచారణ అత ఏవ అద్వైత హయేన ముఖ్య కారణ. అద్వైతుడి రూపంలో అతడు ఘటక ద్రవ్యములలో శక్తి నింపుతాడు. అందుకే అద్వైతుడి సృష్టికి మూల కారణం అయ్యాడు. అద్వైతాచార్య కోటి బ్రహ్మాండే రకర్త ఆలయేక ఏక మూర్తి బ్రహ్మాండే రవర్త. శ్రీ అద్వైతాచార్యుడు కోట్ల కొలది బ్రహ్మాండాలకు కర్త. తన విస్తారములలో కోటి బ్రహ్మాండాలు ఎవరు కర్త? ఎవరు? అద్వైతాచార్యులు అని చెప్తున్నారు. తన విస్తారం అంటే ఎవరు? ఆయన ఏ విధంగా విస్తరిస్తాడు? గర్భోదక సాయి విష్ణుగా తన విస్తారాలు అంటే గర్భోదక సాయి విష్ణుగా ఆయన ప్రతి బ్రహ్మాండాన్ని పోషిస్తారు. శ్రీ నారాయణేర ముఖ్యాంగ అద్వైత అంగ సత్యే అంశ కరి కహే భాగవత. శ్రీ అద్వైతుడు నారాయణుని ముఖ్యాంగం. అంగము అనేది భగవదంశాన్ని భాగవతం చెప్తుంది. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యాదిశాకిల లోక సాక్షి నారాయణాంగం నరా భూజలాయనా తచ్చాపి సత్యం నతవైవ మాయా. ఓ దేవదేవ, నీవు సమస్త సృష్టికి సాక్షివి. నిజానికి నీవే ఎల్లరి ప్రియమైన ప్రాణము. కనుక నీవు నా తండ్రి నారాయణుడు కావా. నర గర్భోదక సాయి విష్ణువు నుండి ఉత్పన్నమైన జలమే ఆవాసమైన వాణిని నారాయణుడు అనే పదము సూచిస్తుంది. అట్టి నారాయణుడు నీ అంగము, నీ సర్వాంగములు దివ్యములు పూర్ణములైన అని మాయారచితములు కావు. అవి మాయారచితములు కావు. సో ఈ శ్లోకం భాగవతంలో 10వ స్కందము 14వ అధ్యాయము 14వ శ్లోకంలో చెప్పాను. పదవ స్కందంలో 14వ అధ్యాయం ఉంటుంది.
బ్రహ్మాస్ ప్రేయర్స్. బ్రహ్మాస్ ప్రేయర్స్ టు లార్డ్ కృష్ణ. బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తున్నాడు 10వ స్కంధంలో 14వ అధ్యాయంలో. ఏమని? ఇది బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన అన్నమాట. ఓ దేవదేవ, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నీవు సమస్త సృష్టికి సాక్షివి, నిజానికి నీవే ఎల్లరికి ప్రియమైన ప్రాణము, కనుక నీవు నా తండ్రి నారాయణుడు కావా అని కృష్ణుని అడుగుతున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. నర అంటే గర్భోదర సాయి నుండి ఉత్పన్నమైన జలమే ఆవాసమైన వాణిని నారాయణుడు అనే పదము సూచిస్తుంది. అంటే నారాయణుని అంగము. సో కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు? ఆ నారాయణుడు ఈ యొక్క అంగము అంటే అంశకాలు, అంగం అంటే ప్రధాన భాగం అన్నమాట. ఈ సర్వాంగములు దివ్యములు, పూర్ణములైనవి మాయా రచితములు కావు. సో కాబట్టి నారాయణుడు శ్రీకృష్ణుడు యొక్క అంగము అని చెప్తున్నారు. సో ఆయన మాయా రచితుడు కాదు అని చెప్తున్నారు. మాయ ద్వారా ఏర్పాటు చేసుకుంటుంది కాదు అని చెప్తున్నారు. మరి ఎవరి నారాయణుడు అంటే ఎవరైతే గర్భోదక సాయి విష్ణువు అంటే నర అంటే గర్భోదక సాయి విష్ణువు నుండి ఉత్పన్నమైన జలంలో ఉన్నవాడిని నారాయణుడు అని అంటున్నాను. ఈశ్వరేర అంగ అంశ చిదానందమయ మాయారసంవర్తనహి ఈ శ్లోకే కయా. భగవంతుని అంగములు అంశాలు అన్నీ ఆధ్యాత్మికులని ఈ శ్లోకము వర్ణిస్తుంది. వాటికి మాయతో సంబంధం లేదు. అంశాన కహ్యా కేనేక తారే అంగా అంశ హైతే అంగ యాతే హయా అంతరంగా. శ్రీ అద్వైతుడు అంశాన్ని కాక అంగమనియే ఎందుకు పిలువబడతారు? ఎందుకంటే అంగం అనేది అధికమైన సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. మహావిష్ణుర అంశ అద్వైత గుణధామ ఈశ్వరే అభేద అద్వైత పూర్ణనామ. గుణధాముడైన శ్రీ అద్వైతులు మహావిష్ణువు యొక్క ప్రధాన అంగం. అన్ని విధాలుగా ఆ భగవంతుడితో సమానుడు కనుక ఆయన పూర్తి నామము శ్రీ అద్వైతుడు. కాబట్టి అన్ని విధాలుగా ఆయన మహావిష్ణువుకు సమానం కాబట్టి ఆయన్ని అద్వైతుడు అని తెలిసారు. పూర్వే చే కైలాస్ సర్వ విశ్వేన సృజన అవతరీ కైలాసే భక్తి ప్రవర్తన. పూర్వము అతడు సమస్త విశ్వాలను సృష్టించాడు. ఇప్పుడు భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అతడు అవతరించాడు. ఇంతకుముందు ఏం చేశాడు? ఈ యొక్క అద్వైతాచార్య అంటే మహావిష్ణువు ఏం చేశాడు? ఇంతకుముందు ఈ యొక్క సృష్టి అంతా చేశాడు. ఇప్పుడు ఎందుకు అవతరించాడట? భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అవతరించాడు. సో కాబట్టి భక్తి మార్గాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఆయన వచ్చాడు. 20 జీవ నిస్తారిలా కృష్ణ భక్తి కలిదాన గీతా భాగవతే కైలా భక్తిర వ్యాఖ్యాన. కృష్ణ భక్తి కానుకను వసగి ఆయన సకల జీవులను ఉద్ధరించారు. భగవద్గీతను శ్రీమద్ భాగవతాన్ని ఆయన భక్తి తత్వముతో వ్యాఖ్యానించారు. సో ఆయన భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టారు. ఎలా ప్రవేశపెట్టారు? ఎలా పంచిపెట్టారు భక్తిని అంటే ఎలా? గీతా భాగవతే కైల భక్తిర వ్యాఖ్యానం. శ్రీమద్ భాగవతానికి భగవద్గీత వ్యాఖ్యానం రాసి వివరణ ఇచ్చి భక్తి అంటే ఏంటో తెలియజేశాడు. భక్తి ఉపదేశ వినుతార నహి కార్య అత ఏవ నామ హైల అద్వైత ఆచార్య. భక్తిని బోధించడం కన్నా వేరొక కార్యము లేనందున ఆయన నామము అద్వైతాచార్యుడు అని. అంటే భక్తిని బోధించడం ఒకటే చేశాడు ప్రధానంగా అని చెప్తున్నాను. వైష్ణవేర గురు తేహో జగతేర ఆర్య దుయి నామమిదినే హైల అద్వైతాచార్య. ఆయన భక్తులందరికీ గురువు, ఆయనే జగత్తులో పరమ పూజనీయుడు. ఈ 2 నామాల కలయికచే ఆయన నామము అద్వైతాచార్యుడు అయింది. వైష్ణవులకు శ్రీ అద్వైతాచార్యుడే ప్రధాన గురువు. ఆయన వైష్ణవులందరికీ పూజనీయుడు. వైష్ణవులందరూ ఆయన అడుగుజాడలను తప్పక అనుసరించాలి. ఎందుకనగా ఆ విధంగా చేయటం ద్వారా మనిషి నిజంగా భగవద్భక్తిలో నెలకొనిన వాడవుతాడు. కమల నయనేర తేహో యాతే అంశ అంగాంశ కమలాక్ష కరిధరే నామ అవతాంశ. కమల నయుడైన భగవంతుని అంగము లేదా అంశ అయినందున ఆయనకు కమలాక్షుడనే పేరు కూడా ఉంది.
సో కాబట్టి ఆ యొక్క కమలమయుడైనటువంటి భగవంతుడి యొక్క అంగం కాబట్టి ఈ పేరు కూడా కమలాక్ష అని పేరు వచ్చింది. కమలాక్ష కలిధరే నామ అవతాంశ. ఈశ్వర సారూప్య పారిషదగన చతుర్భుజ పీతవాసి యైచే నారాయణ. ఆయన అనుయాయులందరూ భగవంతుని దేహలక్ష్యములనే కలిగి ఉంటారు. వారందరూ నారాయణుని వల్లే చతుర్భుజులు పీతాంబరదారులు అయి ఉంటారు. అద్వైతాచార్య ఈశ్వరేర అంశావల్య తారా తత్వనామగుణ సకల ఆచార్య. శ్రీ అద్వైతాచార్యుని భగవంతుడి ప్రధానాంగము, ఆయన తత్వము నామము గుణములు అన్నీ అద్భుతములు, అత్యద్భుతములు. యాహార తులసీ జలే యాహార ఓంకారే స్వగణ సహితే చైతన్యేరావతారే. సో ఇది ప్రధానమైనటువంటి శ్లోకం అనమాట. యాహార తులసి జల యాహార ఓంకారే స్వగణ సహితే చైతన్యేర అవతార. ఆయన తులసి దళాలతోనూ గంగా జలాలతోనూ శ్రీకృష్ణుని అర్చించి గొంతెత్తి ఆ దేవదేవుని పిలిచాడు. ఆ విధంగా పార్శ్వలతో కూడిన వారే శ్రీ చైతన్య మహాప్రభుపై అవతరించారు. సో చైతన్య మహాప్రభు ఎందుకు ఎవరు పిలిస్తే వచ్చారట? అద్వైతాచార్య పిలిస్తే వచ్చారు, మనం పిలిస్తే కాదు. సో కాబట్టి ఆయన ప్రధాన కారణం. యార ద్వారా కైల ప్రభు కీర్తన ప్రచార, యార ద్వారా కైల ప్రభు జగత నిస్తార. ఆయన అంటే అద్వైతాచార్య ద్వారానే చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసి ఆయన ద్వారానే అంటే అద్వైతాచార్య ద్వారానే లోకాన్ని ఉద్ధరించారు. ఆచార్య గోసాయిర గుణ మహిమాపార జీవ కీట కోతాయ పైవేకతార పార. శ్రీ అద్వైతాచార్యుని గుణ మహిమలు అపారమైనవి. అల్పులైన జీవులు వాటి లోతును ఏ విధంగా తెలుసుకోగలరు? ఆచార్య గోసాయి చైతన్యేర ముఖ్యాంగ హర ఏకాంగ తార ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్యుల ముఖ్య అంగం. శ్రీ చైతన్యుల మరొక అంగము శ్రీ నిత్యానంద ప్రభు. సో కాబట్టి చైతన్య మహాప్రభుకు రెండు ప్రధానమైనటువంటి చైతన్య మహాప్రభు భక్తిలత ట్రీ, భక్తిలత చెట్టు మనం చెప్పుకుంటాం కదా. సో చైతన్య మహాప్రభు భక్తి ట్రీ అయినట్లయితే, భక్తిలత అయినట్లయితే, భక్తి చెట్టు లాంటి వాడు అయినట్లయితే రెండు ప్రధానమైనటువంటి కొమ్మలు ఎవరంటే అద్వైతాచార్య మరియు నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు మరియు అద్వైతాచార్య. ప్రభురూపాంగ శ్రీవాసాది భక్తిగణ హస్తముఖ నేత్రంగ చక్రాద్యస్త్ర సమా. శ్రీవాసాది భక్తులు అంటే చైతన్య నిత్యానంద అద్వైత గదాధర్ శ్రీవాసాది భక్తులు శ్రీ చైతన్యలో ఉపాంగాలు అంటే సబ్ బ్రాంచెస్ అంటున్నారు. వారు ఆయన హస్తములు, ముఖము, నేత్రములు, శంఖ చక్రాది ఇతర ఆయుధముల వంటి వారు అని చెప్తున్నారు. సో శ్రీవాస్ ప్రభు ఇట్లాంటి వాళ్ళంతా ఎవరంట? హస్తాలు, ముఖము, నేత్రాలు, ఒక్కొక్క అంశాలు అని చెప్తున్నారు. చక్రాది, శంఖ చక్రాది ఇతర ఆయుధములు అంటే. ఏ సబాలయ్యా చైతన్య ప్రభుర విహార ఏ సబాలయ్యా కరేన వంచిత ప్రచార. వారందరితో కలిసి శ్రీ చైతన్యులు లీలను కావించారు. వారితో కూడి ఆయన తన కార్యాన్ని విస్తరింపజేశారు. మాధవేంద్ర పురిరయిహో శిష్య ఏయి జ్ఞానే ఆచార్య గోసాయి రే ప్రభు కరిమానే గురు కరిమానే. ఆయన అంటే అద్వైతాచార్యులు శ్రీ మాధవేంద్ర పురి శిష్యుడు అని తలుస్తూ శ్రీ చైతన్యులు ఆయనను గురువుగా భావించి అనుసరించేవారు. సో అద్వైతాచార్య చైతన్య మహాప్రభు యొక్క గురువు ఎవరు తెలుసా? చైతన్య మహాప్రభు గురువు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఓకే, ఇందులో చెప్పలేదు. ఆయన అంటే అద్వైతాచార్యులు శ్రీ మాధవేంద్రపురి యొక్క శిష్యుడు అని తలుస్తూ శ్రీ చైతన్యులు ఆయనను గురువుగా భావించి అనుసరించేవాళ్ళు. సో మాధవేంద్రపురి యొక్క శిష్యుల్లో అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు, ఇంకా చైతన్య మహాప్రభు గురువు అనేటువంటి ఎవరు? ఈశ్వరపురి కూడా మాధవేంద్రపురి శిష్యులు అన్నమాట. సో కాబట్టి నిత్యానంద ప్రభు మరియు
అద్వైతాచార్య ఈశ్వర్పూరి యొక్క గాడ్ బ్రదర్స్, సమకాలికులు. సో కాబట్టి తన గురువు యొక్క సమకాలికులను ఏమనుకోవాలి, గురువుతో సమానంగా భావించాలని ఏం చేసేవాడు చైతన్య మహాప్రభు. భగవంతుడు అయినప్పుడు కూడా ఆయన్ని గురువుగా భావించేవాడు. చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుని తండ్రి సమానంగా, గురువు సమానంగా భావించేవాడు. కానీ చైతన్య మహాప్రభు ఇలా చేస్తుంటే అద్వైతాచార్యుడికి బాధ వేస్తున్నాడు. అరే భగవంతుడు నన్ను, ఆయన ప్రధాన మెయిన్ కదా, సో కృష్ణుడు నన్ను గురువుగా భావించడం బాగలేదని ఆయనకు బాధ వేసింది. తర్వాత ముందు వస్తుంది, చూద్దాం ఏం జరుగుతుందా. సో భాష్యం, మధ్వాచార్యుల పరంపరలో శ్రీల మాధవేంద్రపురి ఒక ఆచార్యుడు. మాధవేంద్రపురి ఎవరంట, ఏ సంప్రదాయంలో కనెక్ట్ అయి ఉన్నారు, మధ్వాచార్య సాంప్రదాయం. ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మనకి, ప్రధానంగా 4 వైష్ణవ సాంప్రదాయాలు. ఏంటవి, శ్రీ సాంప్రదాయం, ఇంకా ఏముంది, గౌడీ ఆడొచ్చింది, అసలు గౌడీ పేరు అప్పుడే ఆడొచ్చింది. రెండవది మధ్వ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం తర్వాత బ్రహ్మ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం. మూడవది రుద్ర సాంప్రదాయం, నాలుగవది కుమార సాంప్రదాయం. సో ఈ విధంగా 4 వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయని ఎక్కడ చెప్పారు, పద్మ పురాణంలో చెప్పారు. సో మొదటి సాంప్రదాయం ఏంటి, శ్రీ సాంప్రదాయం. శ్రీ అంటే లక్ష్మీదేవి. సో భగవంతుడి గురించి ఏం తెలుసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ చేయాలట, లక్ష్మి. లక్ష్మి కన్నా ఎవరికన్నా ఎక్కువ తెలుస్తుందా, తెలియదు. కాబట్టి లక్ష్మీదేవి ఆచార్యురాలు. ఆయన యొక్క శిష్యులు, లక్ష్మీదేవి యొక్క శిష్యులు ఎవరు మరి, పరంపరలో, వాళ్ళ పరంపరలో, శ్రీ సాంప్రదాయంలో ఉన్న పరంపర తెలియదా మీకు, లక్ష్మీదేవి శిష్యులు ఎవరు, సంప్రదాయం చెప్పాలి కదా వాళ్ళు. లక్ష్మీనాథ సమారంభం అంటారు కదా, సీతారామ సమారంభం, లక్ష్మీనాథ సమారంభం, 2 తెగలు ఉన్నాయి అందులో. శ్రీ సాంప్రదాయంలో సీతానాథ సమారంభం, లక్ష్మీనాథ సమారంభం. లక్ష్మీనాథం నుంచి స్టార్ట్ అయినటువంటి పరంపరలో లక్ష్మీదేవి ప్రధానాచార్యులు. తర్వాత ఎవరు, విశ్వక్షేణుడు. విశ్వక్షేణుడు ఆచార్యుడు. ఆయన సాక్షాత్ భగవంతుడి యొక్క ఆల్మోస్ట్ ఆల్ భగవంతుడే. వైకుంఠాన్ని మొత్తం మెయింటైన్ చేసేది, మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేసేది, వైకుంఠాన్ని నడిపించేది విశ్వక్షేణుడు. విశ్వక్షేణుడు తర్వాత ఎవరున్నారు శిష్యులు, 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. మీకు తెలియదు అసలు, మీకు తెలుసుకోకుంటే మీరు గురు పరంపర ఐడిసి కోర్స్ చేసిన వాళ్ళు ఇవన్నీ చెప్తారు కదా, 4 సంప్రదాయాలు. సో 12 మంది గోస్వామి, 12 మంది ఆళ్వార్లు అంటారు. మన దాంట్లో గోస్వాములు అని ఉంటారు, 6 గోస్వామిస్. వాళ్ళ దాంట్లో శ్రీ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, నమ్మాళ్వారు ఒకటి కరెక్ట్, ఇంకా మొదలు కవి ఆళ్వారు, ఇంకా భీష్ముడు శ్రీ సాంప్రదాయం కాదు, అది వేరు. అది 12 మంది మహాజనులు అంటారు, కులశేఖర ఆళ్వారు. ఇంకా ఆండాల్. ఆండాల్ అంటే తెలిసి ఎవరు, గోదాదేవి. మొన్నటి వరకు మాఘమాసం ధనుర్మాసం పాటించారు కదా. అంటే శ్రీ సాంప్రదాయంలో 12 మంది అలా ఉన్నారు ఆళ్వాళ్ళు, ప్రధానమైనటువంటి భక్తులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క కన్ను, శంఖము, చక్రము, చేతులు లాంటి వాళ్ళు, అట్లా ధనస్సు, వాళ్ళ యొక్క ఆయుధాలు లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అంగాలు లాంటి వాళ్ళు అన్నమాట. సో అందులో పోయిగై ఆళ్వార్, పూదత్త ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తిరుమలశై ఆళ్వార్, నమ్మాళ్వార్ ప్రధానమైన వాళ్ళు. అట్లా పెరియ ఆళ్వార్, గోదాదేవి వాళ్ళ నాన్న పేరు పెరియ ఆళ్వార్, అంటే గరుడదేవుడి యొక్క అవతారం అనమాట. సో గరుడే, అట్లే గోదాదేవి, ఇట్లా 12 మంది. పోయిగై, పేయి, పూదత్త, తిరుమోజి సాయి, సో నమ్మాళ్వార్, కూరత్త ఆళ్వార్, ఆయన 12 మంది. సో ఈ విధంగా 12 మంది ప్రధానమైనటువంటి ఆళ్వార్. తర్వాత ఆళ్వార్ల తర్వాత ఎవరున్నారు సంప్రదాయంలో, శ్రీ సంప్రదాయంలో ఆచార్యులు, యమునాచార్య ప్రధానమైనటువంటి ఆళ్వార్. ఆయన కన్నా ముందు నాదముని, నాదముని తర్వాత యమునాచార్య, యమునాచార్య తర్వాత రామానుచార్య ప్రధానమైనటువంటి ఆచార్య. రామానుచార్య ఎవరు, ఆయన సాక్షాత్తు భగవంతుడు అన్నమాట. భగవంతుడి యొక్క అంటే రామ అనుజ అంటే ఎవరు, లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే బలరాముడు, అంటే ఆదిశేషుడు. భగవంతుడు విష్ణు అవతారం కూడా భగవంతుడు అన్నమాట.
సో కాబట్టి సో ఒక్కోసారి భగవంతుడు సాంప్రదాయంలో వచ్చి ఆ సాంప్రదాయాన్ని పటిష్టం చేస్తాడు, ఇంకా బలోపేతం చేస్తాడు. సో కాబట్టి రామానుజాచార్యగా ఆయన వచ్చి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ కీర్తి ప్రతిష్టలను తెచ్చి బలోపేతం చేస్తాడు, స్ట్రాంగ్గా పునాదులు మళ్ళీ వేస్తాడు. సో అట్లనే సో ఆ విధంగా రామానుజ సాంప్రదాయంలో ఇంకా ఆచార్యులు ప్రజెంట్కి కూడా, అందుకే రామానందీస్. సో ఈ రామానుజ సాంప్రదాయంలో 2 తెగలని చెప్పుకున్నాం కదా, ఎవరు వాళ్ళు? ఒకటి రామానందీస్, రెండోది రామానుజాస్. రామానుజాస్ అంటే రామానుజాచార్యుని ఫాలో అయ్యారు. రామానందీస్ అంటే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే లక్ష్మణుడు రామానుజ ఆచార్యగా వచ్చాడో, రాముడు సాక్షాత్తు ఆచార్యుడిగా వచ్చాడు. ఏ ఆచార్యుడిగా? రామానందాచార్యగా వచ్చాడు. సో అది శ్రీ సాంప్రదాయం. ఓకే. సో రెండో సాంప్రదాయము ఏంటి? 4 వైష్ణవ సాంప్రదాయాలు. రెండోది బ్రహ్మ సాంప్రదాయం. బ్రహ్మదేవుడు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏం పేరు? బ్రహ్మకి అమ్మ నాన్న ఉన్నారా లేదా? లేదా? సో గర్భోదక సాయి విష్ణువు నుంచి ఒక నాభి కమలం వస్తుంది, నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఆ కమలంలో ఎవరు పుట్టారు? బ్రహ్మ పుట్టారు. సో కాబట్టి సో ఆ బ్రహ్మదేవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? గర్భోదక సాయి విష్ణువు, సాక్షాత్ భగవంతుడైన. సో మరి భగవంతుడి నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? భగవంతుడు అంటే ఎవరో తెలుసు. అఫ్కోర్స్ ఆయన కూడా ఎంతో తపస్సు చేస్తారు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడి నుంచి మళ్ళీ బ్రహ్మ మానసపుత్రులు పుడతారు. ఫస్ట్ బ్రహ్మదేవుడి నుంచి ఎవరు పుట్టారు? సో మొదట 5 అజ్ఞానావృత్తులు సృష్టిస్తారు ఈ లోకంలో. బ్రహ్మ 5 అజ్ఞానావృత్తులు. ససజ్జాగ్రే అంటే మొట్టమొదట ససజ్జాగ్రే తామిశ్రం అంధతామిశ్రం మోహం మహామోహం చ. తామిశ్రం అంధతామిశ్రం మోహం మహామోహం 4 అయిపోయింది. సో ఇంకొకటి తమస్, 5వది తమస్. ఈ 5 అజ్ఞానావృత్తుల్ని సృష్టించాడు బ్రహ్మ పుట్టగానే. సృష్టి స్టార్ట్ చేసినప్పుడు 5. సో ఆయన సృష్టి చేసి ప్రజలను ఉత్పత్తి చేయాల్సింది పోయి ఈ యొక్క అజ్ఞానావృత్తుల్ని సృష్టించాడు. ఏంటంటే ఆ అజ్ఞానావృత్తులు మనది ముందు వాట్లే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే. సో ఏంటంటే అజ్ఞానావృత్తులు, మనంతా అజ్ఞానంలో ఉన్నామా జ్ఞానంలో ఉన్నామా? ఓం అజ్ఞాన తిమిరాంధస్య అని అంటాము. ఏం అజ్ఞానం? అజ్ఞానం అని దేన్ని అంటారు? మన తండ్రి మహావిష్ణువు అని తెలుసుకోకపోవటం, కృష్ణుని తెలుసుకోవటం అజ్ఞానం కాదా? నీ తండ్రి ఎవడో తెలియని వాడు ఎట్లా ఉంటాడు? ఏమన్నా ఉంటారు? తల్లిదండ్రి తెలియని వాడిని అనాది అంటారు. అనాథుడు అంటారు. అనాది అంటే నాదులు లేనివాడు, మాస్టర్ లేనివాడు. సో కాబట్టి మన తల్లిదండ్రే కృష్ణుడు మన తల్లిదండ్రులని. సో మరి ఇప్పుడు ఆచార్యులు ఏం చెప్తున్నారు? అయ్యా భగవద్గీత చదువు. ఆయన చెప్తున్నాడు మీ నాన్నగారు ఆయనే అంటారు. పితాహమస్య జగతో దాత మాత పితామహ, అన్నిటికీ నేనే కాదు. ఎట్లా చేసినా సరే అన్నిటికీ నేను ఎట్లా అర్థం చేసుకున్నా నేనే కారణం. తెలివి ఉంటే తెలివి కళ్ళ వాళ్ళు భక్తి చేసి త్వరగా అర్థం చేసుకుంటారు. లేదు అంటే జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం అన్ని పాటిస్తూ ఇష్టపడి ఫైనల్ కంక్లూజన్ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పారు. సో కాబట్టి బుద్ధిమంతులు ఏం చేయాలి? భక్తి చేస్తూ త్వరగా కృష్ణుడు నా తండ్రి అని మనకు తెలుసు. నా తండ్రిని తెలవాలంటే ఏం చేయాలి? తండ్రిని మనకి ఇంట్లో ఎట్లా ఎవరు చెప్తారు? అమ్మ చెప్తారు. లేకుంటే మనం రీసెర్చ్ చేయాలా? మా ఇంటికి పోయి నా తండ్రి మీ బ్లడ్ ఇవ్వండి, నేను కొద్దిగా మీరు తండ్రి కాదు చెక్ చేస్తాను, డిఎన్ఏ టెస్ట్ చేస్తాను. సో ఏం చేయాలి? శృతి ప్రమాణం వినాలి, తల్లి నుంచి వినాలి. అయిపోతుంది. అట్లనే శాస్త్రము మన తల్లి, గురువు తండ్రి అన్నమాట. భగవంతుడు తండ్రి లేదా గురువు తండ్రి అంటారు. సో కాబట్టి శాస్త్రం ప్రమాణం అన్నమాట. శాస్త్రం ఏం చెప్తే అది విన్నట్లయితే అయిపోయింది, ఫినిష్. ఇంకేం లేదు, రీసెర్చ్ ఏం లేదు, రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో శాస్త్రాన్ని ఏం ప్రజెంట్ చేసిండు అద్వైతాచార్య? భగవద్గీత భాగవతాన్ని ప్రజెంట్ చేశారు, అందరికీ భక్తిస్తున్నారు. సో కాబట్టి భగవద్గీత మనం వింటే అరే నేను కృష్ణుడు అంశని, మన శరీరం కాదు ఆత్మ,
పరమాత్మ భగవంతుడి యొక్క అంశ. మరి యొక్క పరమాత్మకి సేవ చేస్తేనే, భగవంతుడికి సేవ చేస్తే నేను ఆనందంగా ఉంటాను, లేకుంటే ఆనందం దొరకదు అనేది. సో ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం ఏంటంటే ఎండమావి లాంటిది అంటారు. తెలుసా ఎండమావి? దూరంగా నుంచి చూస్తే అక్కడికి నీళ్ళు ఉన్నట్లు అనిపిస్తుంది, అడిపోయి చూస్తే ఉంటే ఒక బొట్టు ఉంటుంది, అది కూడా ఆ దాహాన్ని తీస్తుందా బొట్టుతో. సో ఆనందం ఈ లోకంలో లేదు. సో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, అదే బ్రహ్మ అంటే. సో సో విధంగా అజ్ఞానావతిని సృష్టించారు. అంటే ససజ్జాగ్రే తామిశ్రం అంధతామిశ్రం మోహం మహామోహం తమస్సాజ్ఞాన భక్తి. తమస్సు అనేటువంటి అజ్ఞాన ఆవృత్తులు సృష్టించాడు. సో తమస్సు అంటే మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోవడం. ఏంటి మన స్వరూపం? విష్ణు స్వరూపమా? మన మానవుడా? దేవత కాదా? మనం జంతువు కాదా? అనేక సార్లు దేవతలై పుట్టాము, అనేక సార్లు మానవులై పుట్టాము, అనేక సార్లు జంతువులై పుట్టాము, అనేక సార్లు ఏ విధంగా పుట్టాము మనకు తెలియదు. నేను ఏ కూర వేసుకొని తిన్నామే గుర్తులేదు, పోయిన జన్మలో మనం. సో కాబట్టి ఒకసారి ఇంద్రుడు పందై పుడతాడు. గురువు గారికి బృహస్పతికి అపరాధం చేస్తే పందై పుడతాడు. అదే మళ్ళీ వైకుంఠం అక్కడ స్వర్గంలో మరి ఇంద్రుడు లేకుంటే నడవదనేసి మరి ఇంద్రుడిని తీసుకురావాలని బ్రహ్మదేవుడు వస్తారు. అయ్యా ఇంద్రాన్ని చార్జెస్ చేసిన కాడికి అపరాధాలు క్షమిస్తాం కానీ వచ్చేసి అంటే లేదు మా పిల్లలు భార్య వీళ్ళందరూ నేను ఎట్లా వస్తాను, నా వల్ల కాదు అంటే ఆయన శరీరం అని అనుకుంటున్నాడు. సో మాయ అంత ప్రబలమైనటువంటి మాయ రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి ఆవరణాత్మక శక్తి, రెండోది ప్రక్షేపాత్మక శక్తి. ఆవరణాత్మక శక్తి అంటే మన స్వరూపాన్ని మనం మర్చిపోవటం. నేను అంశని, భగవంతుడి యొక్క ఆత్మని, భగవంతుడి యొక్క సేవకుని. జీవేర స్వరూప నిత్య దాస్, నేను కృష్ణుడి యొక్క సేవకుని మర్చిపోతున్నాను. సో మనం ఏమనుకుంటున్నాము? ఈ దేశానికి సేవకుని, ఈ రాష్ట్రానికి సేవకుని, నా కుటుంబానికి సేవకుని, పైన మనం చేస్తుంది మన ఇంద్రియాల సేవకుని. ఎవరికొకటి సేవ చేస్తున్నాము. ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్, ప్రభుపాద ఏమంటారు? యూ విల్ బి వర్షిపింగ్, యూ విల్ బి సర్వింగ్. ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్, యూ విల్ బి సర్వింగ్ డాగ్. సో కొంతమంది డాగ్లు పొద్దున్నే తీసుకొని పోతారు. అవి మలమూత్రాలు విసర్జన చేస్తే కొన్ని దేశాల్లో ఫైన్ ఉంటుంది అన్నమాట, ఇమీడియట్ క్లీన్ చేయాలి. సో ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్, సర్వింగ్ డాగ్. సో అలా ఎవరికి సేవ చేయకుండా మనం ఉండలేము. అది మన స్వరూపం. మనము జీవులము, సేవకులు అన్నమాట. భగవంతుడు మాస్టర్, మనము సేవకులు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సొసైటీని సెలెక్ట్ చేసుకుంటున్నాము, కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నాము, మానవుని సెలెక్ట్ చేసుకున్నాము, జంతువుని సెలెక్ట్ చేసుకున్నాము, ఇంకోటి సెలెక్ట్, భగవంతుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన స్వరూపం ఏంటి? భగవంతుని సెలెక్ట్ చేసుకుంటేనే ఆనందంగా ఉంటాం. నువ్వు దేవత. ప్రభుపాద అంటారు, మహాత్మా గాంధీ ఎంత సేవ చేశాడు దేశానికి? క్యామిలా అనుకో. అంటే ఈ లోకంలో ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయలేదు, భౌతికంగా సాటిస్ఫై చేయలేదు. సో కాబట్టి మనము భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడిని కృష్ణ చైతన్యాన్ని ఇస్తూ వాడి అజ్ఞానాన్ని తొలగించగలిగితే అది నిజమైనటువంటి సేవ, టాప్ మోస్ట్ సర్వీస్, హైయెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ. మీ అమ్మ నాన్నని గుర్తించడం, తల్లిదండ్రుల దగ్గర తీసుకోవటం గొప్ప, లేకపోతే వాడికి కావాల్సింది ఇస్తా ఉండటం గొప్ప. రోజుకో ఐటమ్ ఇస్తా ఉంటే వాడు ఇస్తాడు, మళ్ళీ అంటాడు. ఆకలి అన్నం పెడితే మళ్ళీ కావాలంటాడు, ఏది ఇచ్చినా మళ్ళీ పాడేసుకుంటాడు, మళ్ళీ ఇంకా కావాలి అంటే సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి ఏ సమస్య ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేశాము? మన తల్లిదండ్రులను వదిలిపెట్టి, మన ఇంటిని వదిలిపెట్టి దుఃఖాలయంలోకి వచ్చేసాం. సో మనందరం దుఃఖం పొందుతాం. సో కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ మన స్వరూపంలో, హనుమంతుడి యొక్క స్వరూపం ఏమంటాడు? హనుమంతుడు ఎవరు మీరని అడుగుతాడు కదా రావణాసుడు. ఏమంటాడు? రాముడి యొక్క సేవకుణ్ణి అంటాడు. సో మన స్వరూపం ఏంటి? రామదాస్, కృష్ణదాస్, గోవిందదాస్. అందుకే గురువు ఏమిస్తాడు నీకు? కృష్ణదాస్ అని పేరు ఇస్తాడు, వెనక దాస్ అని ఇస్తాడు. కృష్ణుడు యొక్క దాసు లేదా గురువు యొక్క అంటే ఆచార్యుడి యొక్క దాస్ అని ఇస్తాడు.
సో కాబట్టి మనం దాసులు అన్నమాట, భగవంతుడి యొక్క సేవకులు. సో మనం ఎప్పుడు మాస్టర్ కాగలటానికి ట్రై చేస్తూ ఉంటాం. కృష్ణ భూరియా జీవ్ భోగవాంఛా కొరే. మనం అనుకుంటాము ఖమ్మానికి ఇన్ఛార్జ్ కావాలి, ఖమ్మానికి నేను టాప్ పర్సన్ కావాలి, లేకుంటే ఈ రాష్ట్రానికి అధిపతిని కావాలి, ఈ దేశానికి అధిపతిని కావాలి, ఈ భూమండలానికి అధిపతిని కావాలని ప్రతి వాడికి కోరికుంది. ఉందా లేదా? ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం, ఖచ్చితంగా ఉంది. లేదు నేను భగవంతుని శరణాగతి అని భగవంతుడు నన్ను భూలోకాన్ని చూసుకోమని అంటే భగవంతుడు ప్రతినిధిగా వ్యవహరిస్తాం. పాండవులు ఏం చేశారు? అర్జునుడు ఏమంటే యుద్ధం చేయమంటూ అయ్యో ఈ యుద్ధం ఏంటి, రక్తపాతం ఏంటి, నాకొద్దు, కిన్నో రాజ్యేన గోవింద ఏంది, వీళ్ళందరూ చంపడం ఏంటి, రాజ్యం కోసం అనాలి కాదు, అది వైష్ణవం ఆయన స్వభావం. వీళ్ళందరూ చంపడం, మా తాతలు తండ్రులు ఫ్యామిలీ కోసం వీళ్ళందరూ చంపడం ఏంటి, నేను రాజ్యం కోసం నాకొద్దు. సో ఫైనల్గా ఏం చేస్తుంది? మళ్ళీ నువ్వు చంపకుంటే నేను ఆల్రెడీ చంపేశాను వాళ్ళని చూపించిన తర్వాత చంపుతాను, నిమిత్త మాత్రం వ్యవసాయం. సో కాబట్టి ఆయన ధర్మం కోసం యుద్ధం చేశాడు, కృష్ణుడి కోసం యుద్ధం చేశాడు. సో కాబట్టి పాండవులు కృష్ణుడు వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత ఈ లోకం నుంచి ఏం చేసిండు? అయ్యో ఈ పోస్ట్ నాకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నాకు కావాలి అని పెట్టుకోలేదు, రిజైన్ ఇమీడియట్గా వాళ్ళ కొడుకులకి ఇద్దామంటే పాపం కొడుకులు ఎవరు యుద్ధంలో మరణించారు. వాళ్ళ మనవడైనటువంటి పరీక్షను మహారాజుకి ఇచ్చేసి, అంటే ఆయన అర్హులను చూసి అర్హత కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చి ఇమీడియట్గా రిటైర్ అయిపోయారు. సో మనం ఏంటి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోండి అంటే లేదు, మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, లేకపోతే గది ఉంది, ఇది ఉంది, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఏంటి కాబట్టి మనం ఏదో కారణం చెప్తాం. ఏమి కారణం లేదు. 50 సంవత్సరాలతో మృత్యు నీ కోసం ఆగుతుంది ఏంటి? నో గ్యారంటీ. నేను 99 వచ్చినా చచ్చిపోతుంది, నో గ్యారంటీ. సో కాబట్టి వర్ణాశ్రమం ఉందను అంటే 25 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగా ఉండి 25 నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమం తీసుకోవాలి, 50 నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం, 75 నుంచి సన్యాసాశ్రమం. కానీ మనం 100 ఓవరాల్ 100 లేదు కాబట్టి సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా బ్రహ్మచారి అయినా గృహస్థ అయినా వానప్రస్థ అయినా సన్యాసి అయినా ఫైనల్గా దేనికోసము? కృష్ణుడి దగ్గర రావటం కోసమే. అదే ఫైనల్గా బ్రహ్మచారి అయినంత మాత్రం గొప్పని కాదు, గృహస్థ అయినంత మాత్రం తక్కువని కాదు, ఇంకోటి అని కాదు. ఫైనల్గా మీకు అనుకూలమైనటువంటి ఆశ్రమంలో ఉంటూ కృష్ణుడిని సేవించాలి. సో కాబట్టి గృహస్థాశ్రమంలో ఎంటర్ అయిన తర్వాత కూడా ఎలా జీవించాలి? ఆ యొక్క లక్ష్మీనారాయణ సీతారాం రాధాకృష్ణుడు మా ఇంటి యజమాని నేను కాదు అనే భావంతో, వాళ్ళ యొక్క సేవకులం అనేటువంటి భావంతో వాళ్ళిద్దరు కలిసి సేవ చేస్తూ సో ఇక బంధనం నుంచి బయటపడాలి. లేకుంటే ఏమవుతుంది? అహంమేతి పెరిగిపోయి కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. అఫ్కోర్స్ కలిపి ఆ ప్రభావం వల్ల ఏం లేకుండా కొట్లాట స్టార్ట్ అయ్యి విడాకు వచ్చేస్తుంది. సింపుల్ మోడర్న్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంద్రియ తృప్తి భౌతిక దృష్టితో చూస్తున్నారు కాబట్టి సో ఇంద్రియ తృప్తి లేదంటే ఎందుకు పనికిరావు మాకు. సో అలాంటి ఆలోచన. కానీ వైదిక సిస్టంలో అలా కాదు. మేమంతా కూడా భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడు నాకు ఈరోజు ఈ కుటుంబంలో పిల్లల్ని కేర్ తీసుకునేటువంటి శక్తి నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి వాళ్ళని మంచి ప్రయోజనంగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో వాళ్ళని వైష్ణవులుగా చేయాలి, భగవంతుడి దగ్గర కనెక్ట్ చేయాలి అనేటువంటి భావంతో సాధారణంగా కుటుంబాన్ని జీవించాలి, కుటుంబ జీవితం. కానీ ఇప్పుడంతా కూడా డిబేట్. సో అద్వైతాచార్య ఏం చేశాడు? సో కంక్లూజన్కి వద్దాం ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల్లో. సో ఆల్రెడీ నేను ఎక్స్ట్రా తీసుకున్నట్లేదు. సో కాబట్టి ఈయన భక్తి ప్రచారం చేశారు. సో 2 శ్లోకాలు చదివాను కదా, 3వ శ్లోకం నాకు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులోనే అస్తికంలో వస్తాయి. సో ముహుర్ముహుర్ కృష్ణ 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 ఉచ్చైశ్వరే గాయతాం అహేనాద జగత్తాత మమ దృష్టి గోచరం ద్విభుజ కరుణానాద దియతాం సుదర్శనం సీతనాద ద్వైత చరణారవింద భాజనం. Again and again he loudly sings the names of Krishna, praying to him, "Oh my Lord, deliver of the universe. Oh my Lord, deliverer of the universe, please manifest your exceedingly merciful two-armed form in my vision." సో నా దృష్టికి
అవపడమని ప్రార్థన చేస్తున్నాను, నాకు దర్శనం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. ప్లీజ్ అవార్డ్ మీ ప్రాపర్ విజన్. I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sita Devi. Sri Advaita Pradhanarda, Sri Advaita Pradhanarda Jagannatha Alayam, Sachi Matur Garbhanarda Chaitanya Karunamayam, Sri Advaita Sangaranga Kirtana Vilasanam, Sita Nada Advaita Charana Ravinda Bhajanam. Due to the prayers of Sri Advaita Acharya, Sri Chaitanya appeared in the house of Jagannatha Mishra in the womb of Sachi Devi, Mother Sachi. In order to enjoy the association of Sri Advaita, Sri Chaitanya sang the holy name of Lord congregationally and danced with the devotees. I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sita Devi. Advaita Charanara Vinda Jnana Dhyana Bhavanam Sada Advaita Pada Padma Renu Rasidasanam Dehi Bhaktim Jagannatha Rakshamam Abhanjanam Shitanada Advaita Charanara Vinda Bhajanam. The lotus feet of Sri Advaita are the goal of my knowledge and object of meditation. I always keep the dust of his lotus feet on my head. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇది సార్వభౌమ భట్టాచార్య. ఇక్కడ ఫస్ట్లో రాశారు శ్రీల సార్వభౌమ భట్టాచార్య. అంటే చైతన్య చిత్తామృతలో చైతన్య లీలలో సార్వభౌమ భట్టాచార్య అంటే బృహస్పతి యొక్క అవతారం. సో ఆయన చైతన్య మహాప్రభుని సాక్షాత్తు భగవంతుని అర్థం చేసుకొని సో విధంగా ఈ చైతన్య మహాప్రభు అసలు కారణం రావడానికి కారణం అద్వైతాచార్య అని, అద్వైతాచార్య గురించి అలాంటి అద్వైతాచార్యుని మెడిటేషన్ చేస్తున్నారని ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఎవరు? సార్వభౌమ భట్టాచార్య అంటే బృహస్పతి. I always keep the dust of his lotus feet on my head. O my Lord, please bestow devotional service upon this unworthy soul and protect him. I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sachi Devi. Sarvadhata Sitanada Praneshwara Sadgunam Ye Japanti Sitanada Pada Padma Kevalam Diyatam Karunanada Bhakti Yoga Takshanam Sitanada Advaita Charana Ravinda Bhajanam. Sri Advaita, the Lord of Sita Devi, is the bestower of all benedictions and perfections, and he is the Lord of my life. That most merciful Lord immediately bestows bhakti upon those who meditate exclusively upon his lotus feet. I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sita Devi. Sri Chaitanya Jaya Advaita Nityananda Karunamayam Eka Anga Tridhamurtika Kasoradi Sadhavaram Jivatrana Bhakti Jnana Bhunkaraji Garjanam Sitanada Advaita Charana Ravinda Bhajanam. All glories to Sri Advaita along with Sri Chaitanya and the most merciful Nityananda Prabhu. They are all one, but in three different forms, depicting the different phases of life, like adolescence, etc. Sri Advaita roars and thunders in order to deliver the living entities by giving them transcendent knowledge and pure devotional service. I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sita Devi. Dina hina nindakadi prema bhakti dayakam sarvadhata sitanada shanti puranayakam ragaranga sanga dosha karma yoga mokshanam sitanada advaita charana ravinda bhajanam. He bestows loving devotion service upon the lowly, mean, blasphemous and other such fallen people. The bestower of everything, Sri Advaita Acharya, Sri Advaita, the Lord of Sita Devi, is the leader of Shantipura. He frees one from the bondage of material attachments, bad association, fugitive activities and mystic yoga.
I meditate upon the lotus feet of Sri Advaita Acharya, the Lord of Sita. సో ఈ 8వ శ్లోకం ఇంపార్టెంట్. ఏం చేశారయ్యా ఆయన? దీనహీన నిందకాది ప్రేమ భక్తి దాయకం. దీనులకి హీనులకి, హీనులు అంటే ఎవరు? అతి తక్కువ వాళ్ళు. సో కరోడపతి హీనుడా గొప్పవాడా? కరోడపతి హీనుడు అనమాట. ఎందుకంటే ఆయనకి భక్తి లేదు కాబట్టి హీనుడు. ఆయనకి కించిత్ మాత్రం కూడా స్వల్పమపి కూడా లేదన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా నిందకాది, కొంతమంది నిందిస్తూ ఉంటారు కృష్ణుని, భగవంతుడిని నిందిస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా మరి ఎలా భక్తి వస్తుందంట? ప్రేమ భక్తి. అలాంటి వాళ్ళకు కూడా భక్తి ఇచ్చినటువంటి సర్వదాత సీతనాథ శాంతిపూర నాయకం, అలాంటి వాళ్ళకు కూడా భక్తిని ఇచ్చినటువంటి వ్యక్తి. ఎట్లాంటి వాళ్ళకి? నిందించే వాళ్ళకి, దీనులకు హీనులకు. దీనులు అంటే ఏం లేని వాడు, పాపం అభాగ్యుడు, భాగ్యం లేక. సో అలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఆయన శాంతిపూర నాయకుడు. శాంతిపూర్లో ఉంటారు ఆయన, శాంతిపూర్లో లీడరు అని చెప్తున్నారు. రాగరంగ సంగ దోష కర్మయోగ మోక్షణం. సో కాబట్టి కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, ఇట్లాంటి యోగాలన్నింటిని పాటించి కంక్లూజన్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా మోక్షను ఉద్ధరించారు అని చెప్తున్నారు. సో ఈ ఫ్రీస్ వన్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ మెటీరియల్ అటాచ్మెంట్స్, బ్యాడ్ అసోసియేషన్. సో కాబట్టి మనందరూ కూడా ఇవన్నీ ఉంటాయి కదా, బ్యాడ్ అసోసియేషన్, చెడు సావాసాలు, అదేవిధంగా మెటీరియల్ అటాచ్మెంట్స్. ఏంటి మెటీరియల్ అటాచ్మెంట్ అంటే? అదే భౌతిక ఆసక్తి. ఏంటి? దేని మీద ఉండకూడదు. దేని మీద ఉంటే ఆసక్తి అంటారు? మనీ ఉండకూడదా? అయ్యో మీరు ఇట్లా చెప్తున్నారు ఇస్తాను. మనీ ఉండాలా వద్దా? లక్ష్మి వద్దా కావాలి? మనకు ఆసక్తి ఉండకూడదు. లక్ష్మి కావాలి కానీ లక్ష్మి మీద ఆసక్తి ఉండకూడదు. లక్ష్మి ఉన్నా కూడా ఏం చేయాలి? ఎవరి సేవలో పెట్టాలి? నారాయణ సేవలో పెట్టాలి. లక్ష్మి ఉండి బ్యాంక్ వేసుకుంటే మనకి టెన్షన్, లక్ష్మి ఉండి మన జోబు వేసుకుంటే మనకి టెన్షన్, లక్ష్మి ఉండి ధనం ఉండి మన మెల్ల వేసుకుని అనుకుంటే డబ్బుల మాల లేకుంటే మకార మాల రంగులు వచ్చి చంపేసి తీసుకెళ్ళి. సో ఏం చేయాలి? కృష్ణుడి సేవలో కృష్ణుడికి పట్టీలు చేయించాలి, కృష్ణుడికి కిరీటం చేయించాలి. మనం పెట్టుకుంటే ఆ కిరీటం వాడు కలిపురుషులు వచ్చేస్తుంది. సో ఆ పరీక్షిత్ మహారాజు యొక్క కలిపురుషుడు శరణాగతులు అయినప్పుడు 4 ప్లేసులు ఇచ్చాడు. ఎక్కడైతే మాంసం ఉంటుందో, మద్యం ఉంటుందో, వ్యభిచారం ఉంటుందో, జోలం ఉంటుంది, ఈ 4 పనుల దగ్గర నువ్వు ఉండంటే తన రాజ్యంలో ఎత్తితే ఎక్కడ లేదు. పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ఎక్కడ మాంసాహారి, మద్యం, వ్యభిచారం, జోలం చేసేవాడు ఎవరు లేడు. కలిపురుషుడు స్థానం లేదు. అయ్యా ఎక్కడ లేదు, ఏడు ఉండాలంటే సో 5వ ఇస్తున్నాను, గోల్డ్ ఎక్కడ ఉంటుంది అక్కడ పోండి. సో కాబట్టి గోల్డ్ ఇచ్చాడు. సో గోల్డ్ ఎక్కడ ఉంటుంది అక్కడ కూడా కలి ఎంటర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఏం చేయాలా? గోల్డ్ మరి చక్కగా కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. సో కృష్ణుడికి మందిరాలు కట్టడానికి, కృష్ణుడి అలంకరణ కోసం ఉపయోగించాలి. గోల్డ్ మీద ఆసక్తి ఉంటే చాలా కష్టం, భక్తి రాదు. అయితే పరీక్షిత్ మహారాజుకి ఏం జరిగిందంటే, ఆ శరణాగతి అయినట్టు కలి పురుషుడికి అది ఇస్తే, గోల్డ్ ఇస్తే, పరీక్షిత్ మహారాజు ఎవరు? పాండవుల యొక్క మనవుడు. వీళ్ళు మొత్తం నార్త్ ఇండియా మొత్తం కూడా ఇది చేసినప్పుడు ఈ యొక్క జరాసంధుడు కూడా వధిస్తారు కదా. జరాసంధుడు మహాపాపి అన్నమాట. 18 సార్లు కృష్ణుడి మీద అటాక్ చేస్తాడు, 17 సార్లు ఏం చేస్తాడు, 18 సార్లు కృష్ణుడు పారిపోతాడు. సో ఈసారి ఈయన చంపేవాళ్ళు చాలా మంది ఉన్నారా, నేను కాదు చంపకూడదు అని పారిపోతాడు కృష్ణుడు. ఏం చేస్తారు మరి? ఎలా చంపిస్తాడు కృష్ణుడు? ఎవరి ద్వారా చంపిస్తారు? బ్రాహ్మణ వేషం వేసుకొని అర్జునుడు, భీముడు, అదేవిధంగా కృష్ణుడు వెళ్తారు. సో సో కాబట్టి రాజులు ఏం చేయాలి? దానం అడిగితే బ్రాహ్మణులు ఇవ్వాలి. ఏం దానం అడిగారు వీళ్ళు? యుద్ధం చేస్తామని అడిగాం, మీతో యుద్ధం చేయాలి. ఓ మీరు పిల్లల్లాగా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలాగా, మీతో నేను యుద్ధం చేస్తున్నా, ఇజ్జత్ పోతుంది కాబట్టి ఇగో ఈయన కొద్దిగా లావులా ఉన్నట్టున్నాడు, ఇంతో చేస్తాడు. సో భీముడితో చేస్తాడు. కానీ భీముడు వాడు చేయలేకపోతే ఆయనకు ఒక ఇది ఉంటుంది, చీల్ చేసినా సరే మళ్ళీ వచ్చి కలుసుకుంటాడు అనమాట, జరాసంధ. సో కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు? టెక్నిక్ చెప్తాడు అనమాట. అయ్యా నువ్వు చీట్లు వేస్తే మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ కలుసుకుంటే ఏం చేయాలి? అది ఇటు ఇది అటు వేయాలంట. సో కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు? ఆ విధంగా అలాంటి ఆ వ్యక్తులను కూడా ఆయన యొక్క ముకుటు ఎక్కడ వచ్చిందంట?
పాండవులకు వచ్చింది. ఆయనకు ముక్కుడు అన్ని కూడా ఎక్కువ హస్తగతమైంది. ఆయన ముక్కుడు పెట్టుకొని ఆ ఒకసారి పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు, అడిగిపోతాడు వేటకి. వెళ్ళినప్పుడు ఆ ముకుట్టు అంటే ఒక పాపాత్ముడి యొక్క ముకుట్టు పెట్టుకొని బంగారు కిరీటం పెట్టుకొని పోయి ఆ యొక్క కలిపురుషులు ఏం చేస్తారు, ఆ ముకుట్లో ఎంటర్ అయ్యి బంగారంలో ఎంటర్ అయ్యి మనసులో చిన్న చెడు ఈ యొక్క శృంగి ఎవరు శృంగి తండ్రి ముని మన తపస్సు చేస్తుంటే ఆ ఇంటికి వెళ్ళి దాహంతో అడవిలో శమిక ఋషి యొక్క ఆశ్రమంలోకి వెళ్తే దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతారు. ఆయన పాపం జ్ఞానంలో ఉన్నాడు, ఆయన మేలుకు రాలేదు, ఆయన ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. ఏంటి నేను రాజులు వచ్చాను కనీసం ఇది చేయట్లేదంటే ఆ ముక్కుట్లో ఉండి కలిపురుషుడు వీడు సంపద వదాలుడు అని సజెస్ట్ చేస్తాడు. మైండ్లో వీడు చంపేయాలని ఇస్తాడు అనమాట. ఏంటి నేను రాజుని కత్తి తీస్తాడు అనమాట. కత్తి తీస్తాడు కానీ నేను ధర్మాత్ముని నేను ఇది చేసాను, ఇదైతే తప్పు, బ్రాహ్మణులు మనం చేయకుండా రక్షించాల్సింది అని కత్తిలాలు పెట్టుకొని మళ్ళీ అలా చూస్తున్నప్పుడు చచ్చిపోయిన పాము దూరంగా పడుతుంది, అది తీసి అడేసిపోతాడు. అంటే కలిపురుషుడు అప్పుడు నవ్వుకుంటాడు, మొత్తానికి గొలాట పెట్టేసాడు. సో అది వేసి పెడితే ఆయనకి ఆ యొక్క పుత్రుడు ఎవరైతే చూసిండో వాళ్ళ అబ్బాయి శృంగి చూసి ఎవరైతే ఈ పని చేశాడో 7 రోజుల్లో మరణించగాక తక్షకుడు అనేటువంటి సో పాము ద్వారా కాటి ద్వారా అని చెప్పించిన తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలుస్తున్నారే ఇట్లా ఎందుకు చేసిన ఆయన ఎవరనుకున్న చక్రవర్తి అందరి యొక్క రక్షకుడు, దానికి ఇంత మరణాన్ని ఇస్తావా, అసలు నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు పవర్స్, అందుకే విడివిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానం ఇదంతా కూడా పవర్స్ ఇవ్వకూడదు అని అప్పుడు మళ్ళీ ఆయన తెలుసుకుంటాడు అన్నమాట. సో అనవసరంగా మీరు ఇచ్చేశారు, సో కనీసం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇన్ఫర్మేషన్ పంపిస్తారు ఇలా జరిగిందని. సో అప్పుడు ఆయన మొత్తం రాజ్యాన్ని తన కొడుకు ఇచ్చేసి సో జనమేజయుడికి ఇచ్చేసి మరి అంటే భగవంతుడిని శరణాగతి పొందుతారు అనమాట. గంగా తీరంకి వచ్చేసి నేనేం చేయాలని అడుగుతున్నప్పుడు ఋషులందరూ కూడా చెప్తారు, మీరు భగవంతుని స్మరించండి, భగవంతుని గురించి వినండి అని సుఖదేవ గోస్వామితో శ్రీమద్ భాగవతం చెప్తారు. సో కాబట్టి భగవద్గీత రావడానికి కారణం ఎవరు, పాండవులు అయినటువంటి అర్జునుడు కాదు. ఇక్కడ భాగవతం రావడానికి వాళ్ళ ముని మనవుడు అన్నమాట, పరీక్షిత్ మహారాజే కారణం అనమాట. సో కాబట్టి పాండవులు ఎంత ప్రీతిపాత్రలో మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ ద్వారా సాగుగా మనందరూ కూడా సో ఈ యొక్క భగవద్గీత భాగవతాది గ్రంథాలని మనకి అద్వైతాచార్యులు కూడా వచ్చి మళ్ళీ అదే చెప్తున్నారు. మహావిష్ణు అయ్యా ఈ యొక్క మాయలో ఉండకండి, ఆవరణాత్మక శక్తి ఏం చేస్తుందంటే ఇవన్నీ ప్రక్షేపాత్మక శక్తి అంటే మనము ఈ మాయ 2 రకాలుగా ఆవరిస్తుంది, మనని పట్టుకొని ఉంటుందని చెప్పాం కదా. ఒకటి ఆవరణాత్మక శక్తి, రెండోది ప్రక్షేపాత్మక శక్తి అన్నాం. ఆవరణాత్మక శక్తి అంటే మన యొక్క స్వరూపాన్ని డక్ చేసింది, అంటే ఏంటో తెలియకుండా చేసింది. నేను ఫలాని వాళ్ళ అబ్బాయిని తెలియకుండా చేసింది, మాయ పని చేసుకుంది. సో కాబట్టి మన తండ్రి లక్ష్మీపతి అని తెలియక మనం భిక్షాందేహి అని అడుగుకున్నాం. అమెరికా పోయి భిక్షాందేహి, $4,000 జాబ్ చేయండి, $4,000 జాబ్ చేయండి, అమెరికా పోతున్నాం, లండన్ పోతున్నాం, చోట్ల పోతున్నాం. మనం ఎవరి పుత్రులం, లక్ష్మీపతి పుత్రులం. కానీ అది మర్చిపోయినాం. కానీ అది గుర్తు చేసుకుంటే మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇంకోటి ప్రక్షేపాత్మక శక్తి అంటే సార్ ఈ 2 కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆవరణాత్మక శక్తి, ప్రక్షేపం. ఒకటి ఏం చేస్తుంది, నిన్ను నీ స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుంది, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆనందంగా ఉన్నట్టు ఫీల్ అయిపోయేది చేస్తుంది. పంది మంచిది తింటుందో ఆహా నాకు మించినవాడు ఎవరు లేడు అనుకుంటున్నా, తిరుపతి లడ్డు తెచ్చాను తినంటే అది తిందన్నమాట. దానికి రుచి ఉందా, లేదు. సో కాబట్టి మనము మలంలో కీటకమైనా కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను మనందరూ, అందుకే అందరూ అడుగుతారు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ, ఫైన్ ఫైన్. వాడు సఫర్ అవుతూనే ఉంటారు రోజు, కంటి నొప్పి, పంటి నొప్పి అన్ని, శరీరం మనసు బాగా ఇబ్బందులు పెడుతుంటుంది, శరీరం ఇబ్బందులు పెడుతుంది. ఇది ఎంత బాగుంటుంది, ఇతరులు ఇబ్బందులు పెడతారు, ఆ పాములే కావచ్చు, ఇతర జీవులు. సో అన్న బాగానే ఉంది, ఎవరు ఇబ్బందులు పెట్టడం ప్రకృతి సమస్య చేస్తుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఈ లోకంలో 3 తాపాలు ఉండనే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే బాగున్నాము, ఎట్లా బాగుంటావు, బాగుండవు. దుఃఖాలను జైల్లో ఉన్నవాడు ఎలా ఉన్నారంటే బాగున్నాం, ఎడ బాగున్నావు, దుఃఖాలు ఉంటాయి, అందరికీ దుఃఖమే వస్తుంది. సో ఎంత దుఃఖం గ్యాప్ అంటే మనం ఎప్పుడైనా కొద్దిగా
దుఃఖం లేదని అనిపించింది ఏంటంటే గ్యాప్ బిట్వీన్ మిజరీ అండ్ మిజరీ. సో ఒక దుఃఖం ఇంకొక దుఃఖం మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అది ఊపిరి పీల్చుకున్నప్పుడు గ్యాప్ ఇస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇంకోటి సార్. సో కాబట్టి మనం భగవంతుడు నిత్యం స్మరిస్తే ఎలాంటి దుఃఖం ఉన్నా కూడా అది మనని ప్రభావితం చేయలేదు. లేదా భగవంతుని స్మరించగలిగినట్లయితే ఎలాంటి దుఃఖం ఉన్నా కూడా మనం దాన్ని దాటగలుగుతాం. పాండవులకి ఎన్ని దుఃఖాలు రాలే, ఎన్ని కష్టాలు రాలే, వాటిని కూడా వాళ్ళు జయించగలిగారు. సో కాబట్టి శుద్ధ భక్తి చేస్తే, ప్యూర్ డివోషన్ సర్వీస్ ఏమవుతుందంట, క్లేశగ్ని, మన కష్టాలన్నీ నివారణ. ఏం క్లేశాలు ఉన్నాయి మనకి? ఉన్నాయేమన్నా? చాలా క్లేశాలు ఉన్నాయి. అసలైన క్లేశం మృత్యువని మనం గుర్తించామన్నమాట. కాబట్టి క్లేశగ్ని అంటే మనకి ఈ త్రివిధ తాపాలు జన్మ మృత్యు నుంచి కూడా బయటపడుతున్నాం. క్లేశగ్ని అంటే అన్ని రకాల క్లేశాల నుంచి బయటపడుతుంది. సో కాబట్టి భక్తి చేస్తే ఏది కోరుకుంటే వస్తుంది. ధనార్థి ధనం కోరుకుంటే ధనం వస్తుంది, అందరం ఏది కోరుకుంటే వస్తుంది. చదువు కావాలని చదువు వస్తుంది. కాబట్టి ఎవరిని అర్థించాలి? కృష్ణుని అర్థించాలి, దేవతను అర్థించకూడదు. మళ్ళీ దేవతను అర్థిస్తే వచ్చేది మళ్ళీ టెంపరీగా ఉంటుంది. సో కానీ కృష్ణుడు ఇచ్చినటువంటిది అలాగా శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి క్లేశగ్ని. రెండోది శుభత. శుద్ధ భక్తి చేస్తే రూపగోస్వామి చెప్తున్నా 5 లక్షణాలు, శుద్ధ భక్తి యొక్క 5 లక్షణాలు చెప్పారు. ఒకటి క్లేశగ్ని, రెండోది శుభద, మూడోది మోక్ష లఘుదాకు, నాలుగోది సాంద్రానంద విశేషాత్మ, ఐదోది శ్రీకృష్ణ ఆకర్షణ. సో కాబట్టి శుద్ధ భక్తి చేస్తే మన యొక్క క్లేశాలన్నీ పోతాయట. తర్వాత శుభం కలుగుతుంది. శుభం అంటే త్రివిధ తాపాలు కూడా మన మీద ప్రభావితం చూపలేవని, ఏదైనా కష్టాలను మనం దాటగలుగుతామని అన్ని ఆస్పిస్ చేస్తుంటారు. మూడోది మోక్ష లఘుదాకుడు. మోక్షం తీసుకోండి అంటే నా మోక్ష గ్రహం అస్తి దామోదరేహ. సనాతన కోసం ప్రార్థన చేసి నా మోక్షం ఉందా అంటే అనంతాచార్యులే పాము కలుస్తుంది కదా, స్టోరీ తెలుసు కదా. నువ్వేంది మందు తీసుకోవట్లేదంటే డాక్టర్ తగ్గిపోవట్లేదు అంటే ఏమవుతుంది స్వామి, మందు తీసుకోకుంటే చనిపోతే ఏం చేస్తాను నేను? వైకుంఠం పోతాను, నేను సేవిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? అదే చేస్తాను. నేను ఉంటే పోతే. సో కాబట్టి ఎవరైతే ఆల్రెడీ భక్తిలో ఉన్నారనుకోండి, కృష్ణుని సేవిస్తున్నారు, రాధాకృష్ణుని సేవిస్తున్నారు, సీతారాముని సేవిస్తున్నారు, లక్ష్మీనారాయణ సేవిస్తున్నారు, వాడు మోక్షిస్తానయ్యా అంటే ఇచ్చేయండి. మోక్ష లఘుదాకు తుచ్చమైపోతుంది. మోక్షం నాకేం వస్తుంది? భగవంతుడు రమ్మంటే పోతాం అంతే. నువ్వు వచ్చి నరకంలో సేవ చేయంటే నరకం, లేదా నువ్వు వైకుంఠం వచ్చి సేవ చేయంటే వైకుంఠం, గోలోకం వచ్చి సేవ చేయంటే గోలోకం. సో ఎక్కడున్నా కూడా మమ్మ జన్మనేశ్వరే భవతా భక్తి రాహిత్యుకి పోయి, నీ యొక్క జన్మలకి నాకేం కావాలి? మోక్షం కావద్దు, నీకేం కావాలి? నీ సేవ కావాలి. సో కాబట్టి భగవంతుడు సేవ కొనుక్కుంటే మోక్షం, భక్తి చేస్తుంటే మోక్షం తుచ్చమైనది మనం కోరుకోకుండా. సో కాబట్టి భుక్తి ముక్తి సిద్ధి. ఎవడైతే ముక్తి కోరుకుంటున్నాడో, ముక్తి అంటే రోజు పూట గడవటం కోసం భగవంతుని ప్రార్థన చేయటం, ముక్తి కోరుకుంటున్నాడు. సిద్ధి ఇంకా ధ్యానం చేసి సిద్ధులు కావాలని కోరుకుంటాడు. ఇవన్నీ కూడా ముక్తి సిద్ధి సకలే అశాంత, వాడికి శాంతి ఉండదు. సో కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. కృష్ణ భక్తుడు ఏం కోరుకుంటాడు? నిష్కామ. కృష్ణ నేను ఈరోజు పూజ చేస్తున్నాడు, ఏం కావాలని? ఏముంటాయి? ఈ సుందరమైనటువంటి దర్శనం చాలు. సో ప్రహ్లాదుని అడుగుతాడు నరసింహస్వామి, నేను వచ్చాను, ఏం కావాలి నీకు? నేను బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నాను, నీ భక్తి చేస్తే నీకు కోరుకుంటాను, నాకేముందంటే. మరి ఏమైనా ఇవ్వదలుచుకుంటే నా మనసులో ఎప్పుడైనా భౌతిక కోరిక ఏదైనా రాకుండా వచ్చేది చూడు. నా మనసులో ఎప్పుడైనా మా నాన్నగారు ముల్లోకాలను చేయించాడు, అది ఒక్క నిమిషంలో నలిపేసిన సిటికలో పోతుంది. భౌతికమైన ఏది కోరుకున్నా కూడా ఒక్క నిమిషంలో పోతుంది. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు కూడా నేను భౌతిక విషయాలు ఏది కోరుకోకుండా నాకు వరం, నాకు ఆలోచన కూడా రాకుండా వరం. సో కాబట్టి ఆయన నిష్కామ, శుద్ధ కృష్ణ భక్త నిష్కామ అతయవ శాంత. సో మనం ఏం కోరుకోం. గోపికలు ఏమైనా కోరుకున్నారా? ఏం కోరుకున్నారు? మరి ఒకటి కోరుకున్నారు కదా, కృష్ణుడు ఆనందం, మీ ఆనందం. ఏం కావాలి నీకు? నువ్వు సంతోషంగా ఉండాలి. పల్లాండ అంటే నువ్వు ఆనందంగా ఉండాలని కోరు. నువ్వు ఆనందంగా, నువ్వు మంచిగా అలంకరించబడాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఒకసారి నారదుని కృష్ణుడికి తలనొప్పి వస్తుందంటే సో ఎట్లా పోతుంది అంటారు అనమాట. నారదుని అడుగుతారు, స్వామి మరి ఎలా పోతుందంటే, ఎవరైనా భక్తుల యొక్క బాధలు నాకు ఇస్తే పోతుంది. సరే అన్ని ముల్లోకాలకు తిరిగి వచ్చింది, ఎవడేలే
మరి ఎవరు ఇవ్వట్లేదంటే మరి బృందావనం పోయొచ్చు, బృందావనం పోయినప్పుడు సో బృందావనం పోతే ఇట్లా స్వామికి ఇట్లా తలనొప్పి అంటే ఓ మట్టి కావాలి తీసుకోండి అని వాళ్ళంతా మూటలు ఇస్తారు. తెలుసా మీకు స్వామికి మీ మట్టి రాస్తే మీరు నరకానికి పోతుంది. స్వామికి ఆనందం రావడం కోసం మేము నరకానికి పట్టడం కూడా అడిగినాము. సో కాబట్టి గోపికలు అంటే గోపబాలు అంటే ఏంటనుకున్నాము, కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఏదైనా చేయడం రెడీ. సో అలాంటి భక్తిని ఇస్తున్నారు చైతన్య మహాప్రభు. సో అనర్పిత చరించిరాత్ కరుణయ్య అవతీర్ణ కలవు. సో అనర్పిత చరించిరాత్ అంతకాలంగా ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. సో భగవంతుని విధి విధానాలతో పూజిస్తే భక్తి రాదన్నమాట. సో గోపి భావంతో పూజిస్తే, గోపికల యొక్క భావంతో పూజిస్తేనే అది వస్తుంది. అదే అండాలు చెప్తుంది ధనుర్మాసం. గోపికలు ఏ విధంగా కృష్ణుని పొందారో, ఏ భావంతో పూజించారో అలాంటి భావంతో మనం అన్ని సాంప్రదాయాలకు సారాంశం ఆడికే వస్తుంది, కానీ దాన్ని అర్థం చేసుకుంటే. సో కానీ ఇస్కాన్లో ముఖ్యంగా చైతన్య మహాప్రభు అది ఇచ్చారు, టాప్ మోస్ట్ ఇచ్చారు. ఆ గోపికల యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికే కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించారు. ఓకే, సో ఆ విధంగా మనం రూపగోస్వామి చెప్పినట్లు మోక్షలో దాకృతి మోక్షాన్ని కూడా కోరుకోమని తుచ్చంగా భావిస్తాం. సో తర్వాత 4వది సాంద్రానంద విశేషాత్మ, ఘనమైనటువంటి ఆనందం వస్తుంది. సో ఈ విధంగా భక్తి చేస్తే ఏమొస్తుందంట, ఆనందం, ఘనమైనటువంటి ఆనందం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏంటంటారు ఆనందం అని? భగవంతుని సంతోషం. ఆనందం అని ఏంటంటారు? సాధారణ భాషలో అడుగుతున్నాను నేను. 10వ తరగతి చదివే పిల్లవాడిని అడగండి, ఏం చేద్దామని ఈరోజు అంటే చక్కగా ఛాన్స్ వచ్చి సినిమా పోదాం అనుకుంటాడు. సినిమా పోవడం ఆనందం అనుకుంటాడు లేదా? ఇంకోటి క్రికెట్ చూడటం ఆనందం అనుకుంటాడు లేదా? ఆడుకోవటం ఆనందం అనుకుంటాడు లేదా? సో కాబట్టి చాణక్య పంతులు ఏం చెప్తాడంటే ఆనందం ఎట్లా సాధారణ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే బాల్య క్రీడావస్థ, బాల్యంలో వాడు క్రీడలతోటి ఆడిపడ్డాడు. యవనే తరుణి అవస్థ, యవనంలో ఉన్నవాడు స్త్రీ పురుషుడి మీద, పురుషుడు స్త్రీ మీద మోహం కలిగి ఉంటాడు, ఆనందం ఉంటుంది అనుకుంటున్నాడు. యవనే బాల్య క్రీడావస్థ, యవనే తరుణి అవస్థ. వృద్ధాప్యం చింతావస్థ, వృద్ధాప్యంలో వాడికి అన్ని చింతలు ఉంటాయి అన్నమాట. ఒకటే చింత, ప్రతిదానికి చింతలు, అన్ని ఏమి బయటపడలేడు అనమాట, అన్ని కష్టాలు అనమాట, చింతిస్తూ ఉంటాడు. అది చింత చేయకుండా మనం ఇవన్నీ భౌతిక చింతలతో చేయాలి. సో శంకరాచార్య చెప్తారు కదా ఈ శ్లోకము, శంకరాచార్య చెప్తారు, కోపి నీకు ఇంకెప్పుడు, నీకు టైం ఎప్పుడు, నాకు టైం లేదంటాం. బాల్యంలోనేమో సో ఆటపాటలతో అయిపోయింది, అదే యవ్వనం అంతా సో స్త్రీ పురుషుల ఆసక్తితో అయిపోయింది. తర్వాత వృద్ధాప్యం చింత వస్తుంది, నీకు ఎప్పుడు టైం ఉంది, హరే కృష్ణ చేయరా బాబు అంటే భగవద్గీత చదివరా బాబు అంటే మాకు టైం లేదంటాం. సో కాబట్టి నిజమైన ఆనందం అంటే ఇంద్రియాలతో పొందేటువంటి ఆనందం నిజమైనటువంటి ఆనందం కాదు, తుచ్చమైనటువంటి ఆనందం. ఓకే, రసగుల్లా ఆనందం ఇస్తారా లేదా మనకి? జిలేబియా మీకు ఇష్టమైంది ఏంటి? గులాబ్ జామున్ ఇస్తాం. ఎన్ని తింటావు? 5 ఇస్తాం, తింటాడు. 50 ఇస్తాం, అయిపోయింది. 20 ఇస్తే తింటారు, కానీ 50 ఇస్తే అది రివర్స్ అవుతుంది, 100 ఇస్తే 5. అంటే మన ఇంద్రియాలతో చేసేటువంటి ఆనందం అంటే భోగించలేము మనం, మన ఇంద్రియాలకు లిమిటేషన్. కానీ ఆత్మ రమంతే యోగిని అనంతే చిదానందం, అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని ఆత్మతోటి మనం పొందవచ్చు. సో కాబట్టి ఆత్మానందం అనేది గొప్పది. సో కాబట్టి కృష్ణ భక్తి ఏం ఆనందం? ఇది ఆత్మానందం, ఆత్మతోటి చేసేటువంటి. డెడ్ బాడీ ఏమైనా ఆనందిస్తుందా? రసగుల్లా తింటుందా? ఎందుకు తింటుంది? సో జీవుడు ఉన్నాడు కాబట్టి తింటుంది. అది అంటే అవసరమైనంతగా మనం స్వీకరించాలి. రసగుల్లా అవసరమే, ఒకటి అరటిపండు ఒకటి అవసరమే, 4 అవసరమే, కానీ మనం ఎక్కువ భోగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. పిల్లవాడు పుట్టిండు, అప్పటి వరకు తల్లి చల్లల్లో పాలు లేవు, ఏ నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చింది. ఏ నుంచి వచ్చింది? ఆ విశ్వాసం ఉండటాన్ని దృఢ శ్రద్ధ అంటారు.
సో కాబట్టి నీకు భక్తి చేస్తే ఏమి కావాలో భగవంతుడు నీ ముందు పెడతాడు. సో కాబట్టి అలాంటి శ్రద్ధ, దృఢ శ్రద్ధ తోటి భక్తి చేస్తే మనకి నిజమైనటువంటి ఘనమైనటువంటి ఆనందం వస్తుంది. సో ఆచార్యులంతా చెప్పేది అదే, రామనామం ఎంతో రుచిరా అని చెప్తున్నారు కదా. రామదాసులు, అన్నమాచార్యులు అంతా చెప్తున్నారు, పురంధరదాసు, కనకదాసులు అందరూ రాస్తున్నారు ఆచార్య వాళ్ళ తత్వం అని. సో భగవంతుడి నామం, హరికథ, హరినామం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు. సో కానీ మనకి ఆ యొక్క గీతా భాగవత జ్ఞానం లేకపోవటం వల్ల, మాయ ఆవరించడం వల్ల మనం ఎలా ఉన్నామంట, ఎక్కడున్నామో అక్కడ పంది హ్యాపీగా ఉన్నా, మానవుడు హ్యాపీగా ఉన్నా, కీటకంగా హ్యాపీగా ఉన్నా, జైలు వేస్తే కూడా హ్యాపీగా ఉన్నాం మనం, అది పరిస్థితి. సో కానీ నిజమైన ఆనందం ఇక్కడ లేదన్నమాట. సో దళితాలు అంటే జస్ట్ ఏంటది మిరాజ్ అంటారు కదా, ఒక మెరుపు లాంటిది, ఆనందం లేదు. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తే సీలింగ్ హెడ్లైన్ ఎట్లా ఆనందం వస్తున్నారు. సో కాబట్టి అల్టిమేట్గా ఐదోది, సో క్లేశాగ్ని శుభద మోక్షరఘుదాకృ శ్రీ సాంద్రానంద విశేషాత్మ. ఐదోది శ్రీకృష్ణ ఆకర్షణ. మనము నామం చేస్తే, హరికథ చెప్తే కృష్ణుడు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు ఇట్లా భగవంతుడు. సో రోహిణి మాత కృష్ణుడి గురించి చెప్తుంటే కృష్ణ బలరాములే వచ్చి వింటారు, అదే జగన్నాథ రూపం. సో కాబట్టి ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, నాహం తిష్టామి వైకుంఠే నచ యోగి హృదయేషు తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నామం చేస్తుంటే కృష్ణుడు అక్కడ వస్తాడు, కానీ మనం చూడలేదు, మనకు అనిపిస్తలేదు. నామం అంటే కృష్ణుడే, ప్లస్ ఆయన సాక్షాత్ కూడా ఉంటాడు. వేదం శుద్ధ భక్తులు చేస్తే వచ్చి ఆయన కూర్చుంటాడు, చూడగలిగిన వాడు చూడగలుగుతాడు. సో కానీ మనకి ఆ యొక్క ప్రేమాంజనం లేదు కాబట్టి చూడలేదు. సో కాబట్టి కలియుగంలో మనం నామం చేయాలి, హరినామం చేయాలి. ఇది బోధించడమే, దానికి బోధించడం కోసమే అద్వైతాచార్యులు రోజు అవతరించారు. సో మనం ఉన్నటువంటి చిన్న టైంలో మనం ఎంత ఎప్పుడు స్టార్ట్ చేసాం, 12 బాగు స్టార్ట్ చేసాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీ అద్వైతాచార్య की जय, गुरु श्री प्रभुपाद की जय, अद्वैत सप्तमी की जय, रथ सप्तमी की जय. हरे कृष्ण. Leva.